నా వీడియో కూడా ఆఫ్ చేయనా. ఓకే, పోయిన వారం మనం బిబియాలజీ అన్న దాని గురించి ప్రారంభించాము, పెద్దగా చూడలేదు. కానీ సో ఈ వారం ఏం చేస్తాము అంటే ఈరోజు మనం చేయబోయేది ఇన్స్పిరేషన్, దైవావేశము అంటే ఏంటి అన్న విషయాన్ని కూలంకషంగా చూడడానికి ప్రయత్నిద్దాం. స్లోగా వెళ్తాం ఇక్కడ నుంచి. ఓకే, ఇవన్నీ మనం చూడబోయే పాఠ్యాంశాలు. తర్వాత మనం ఈ బిబిలియాలజీలో చూడబోయే అంశాలు ఏమిటంటే ఏంటి బైబిల్ అంటే ఏంటి, అసలు దేన్ని మనం బైబిల్ అని పిలుస్తాము. ఓకే, దాని తర్వాత బైబిల్ రాయబడిన విధానం, దాని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాం. దాని తర్వాత బైబిల్ తన గురించి తాను ఏం చెప్పుకుంటూ ఉంది, అది మనకు అర్థమైన తర్వాత బైబిల్ యొక్క ప్రామాణికత, 66 పుస్తకాలు ఎలా వచ్చాయి, 66 ఎందుకు ఉన్నాయి, తర్వాత 1500లో 16వ శతాబ్దంలో యాడ్ చేసిన పుస్తకాల పరిస్థితి ఏంటి, వాటి గురించి చూస్తాం. ఇవి మనకి జనరల్గా తెలిసినవి మనం ఒకసారి రివ్యూ చేస్తాం. ఏంటంటే బైబిల్లో ఉన్న ప్రత్యేకత ఏంటి, బైబిల్ కూర్చున్న కొన్ని ఆసక్తికరమైన విషయాలు. నెక్స్ట్ ట్రాన్స్లేషన్స్, ఇక్కడ కూడా కొంచెం టైం స్పెండ్ చేస్తాం. ట్రాన్స్లేషన్స్ ఎలా వచ్చాయి, ఏ ట్రాన్స్లేషన్స్ ఎలా వాడితే మనకు బాగా బెనిఫిట్ అవుతుంది అనేది చూసిన తర్వాత కొన్ని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. ఆఫ్ కోర్స్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ప్రతి సెషన్లోని ఉంటూ ఉంటాయి. తర్వాత సమ్మరీ, తర్వాత కంక్లూజన్. సో ఈరోజు మనం చూడబోయేది ఈ మొదటి 2 విషయాలు మాత్రమే చూడబోతూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథం అంటే ఏంటి, దేన్ని పరిశుద్ధ గ్రంథం అని పిలుస్తూ ఉన్నాము. తర్వాత దైవావేశము అంటే ఏంటి, ఈ 2 విషయాలనే మనము చూడబోతూ ఉన్నాం. ఓకే, ఇది చాలాసార్లు చెప్పే ఉంటాను, నేను మరలా ఒకసారి రిపీట్ చేస్తున్నాను. ఏంటి సిద్ధాంతము అని దేన్ని మనం పిలుస్తూ ఉంటాం. చాలా రకాల పేర్లు దీనికి ఉంటూ ఉంటాయి. కొంతమంది బైబిల్ ప్రాథమిక సిద్ధాంతాలను అంటూ ఉంటారు, కొంతమంది ఫండమెంటల్ డాక్ట్రిన్స్ ఆఫ్ ద బైబిల్ అంటూ ఉంటారు, కొంతమంది క్రైస్తవ మూల సత్యాలు, క్రిస్టియన్ బేసిక్ ట్రూత్స్ అని కూడా పిలుస్తూ ఉంటారు. కొంతమంది బైబిల్ డాక్ట్రిన్ అనేది సింపుల్గా చెప్తూ ఉంటారు. సో మనం చూడబోయేది బేసిక్ డాక్ట్రిన్స్ చూస్తూ ఉన్నాం. మొత్తం సిద్ధాంతాలు అన్నీ చూడట్లేదు మనం. ఓకే, మరలా సిద్ధాంతం అనగానే పోయిన వారం చెప్పినట్లుగా ఇది పెద్ద పదం కింద మనం ఫీల్ అవ్వకూడదు. ఓకే, మీరు చూసినట్లయితే కనుక సిద్ధాంతము లేకపోతే డాక్టరీ అనే పదం నుంచి, ఈ పదం నుంచి అంటే నేర్పించడం లేకపోతే టీచ్ అనే లాటిన్ పదం నుంచి డాక్టర్ అనే పదం వచ్చింది. పిహెచ్డి డాక్టర్ అనే పదం లాటిన్ పదం, బోధకుడు టీచర్ అనే పదం వచ్చింది. దాని తర్వాత లాటిన్లోనే దాన్ని డాక్ట్రీనా అని మారింది, అంటే టీచింగ్ అని లేకపోతే లెర్నింగ్ అని మారింది. దాని తర్వాత ఓల్డ్ ఫ్రెంచ్లోకి వచ్చినప్పటికీ మరలా దీనికి వేరే వ్యత్యాసాలు వచ్చాయి. ఫైనల్గా ఇంగ్లీష్కి వచ్చినప్పటికీ డాక్ట్రిన్, సిద్ధాంతము అన్న పదం వచ్చింది. ఇప్పుడు సిద్ధాంతం అంటే యాక్చువల్ మీనింగ్ ఏంటి, ఆన్సర్లు చేస్తూ ఉండాలి. నేర్పించడం యాక్చువల్గా టీచ్. సిద్ధాంతం అనగానే దాని యాక్చువల్ అర్థం ఏంటి అంటే నేర్పించడము అని వస్తుంది అన్నమాట. సో సిద్ధాంతము అనగానే దాని అర్థము అదేదో కొంతమంది తత్వజ్ఞానులకు మాత్రమే సంబంధించింది, మనకు సంబంధించింది కాదు అని మాత్రం అనుకోకూడదు. ఈ సిద్ధాంతం అనేది ప్రతి సగటు క్రైస్తవుడు సిద్ధాంతాన్ని ఫాలో అవుతూ ఉంటాడు. అతనికి నచ్చినా నచ్చకపోయినా ప్రతి సగటు క్రైస్తవుడు ఏదో ఒక సిద్ధాంతాన్ని ఫాలో అవుతూ ఉంటాడు. ఒక విధంగా చెప్పాలి అంటే సిద్ధాంతము అంటే బైబిల్ ఏం చెప్తూ ఉంది, బైబిల్ బోధ ఏమై ఉంది. సో పోయిన వారం చూసుకున్నట్లుగానే మళ్ళీ రిపీట్ చేస్తూ ఉన్నాను. బైబిల్ తన గురించి తాను ఏం చెప్తుంది, మనకి ఇవ్వబడిన అంశం గురించి బైబిల్ ఏం చెప్తా ఉంది, ఈ విషయాలు మనం చూసినప్పుడు దాన్ని సిద్ధాంతము అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ స్థానిక సంఘం గురించి బైబిల్ ఏం చెప్తూ ఉంది అని చూస్తే కనుక స్థానిక సంఘానికి సంబంధించిన సిద్ధాంతము లేకపోతే స్థానిక సంఘానికి సంబంధించిన బోధ అని కూడా మనం అంటాం. ఇది ప్రసంగంలా కాదు, కానీ మొత్తం బైబిల్ అంతా ఏం చెప్తుంది అనేది చూస్తాం, ఏది విడిచిపెట్టాం.
బైబిల్ అంతా సంఘం గురించి ఏం మాట్లాడుతుంది, ఎక్కడెక్కడ మాట్లాడుతుంది, పాత నిబంధనల సంఘం గురించి ఏం మాట్లాడుతుంది, కొత్త నిబంధనలు ఏం మాట్లాడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ క్రిస్టోలజీ, క్రీస్తు శాస్త్రం గురించి చదివినప్పుడు క్రీస్తు గురించిన బోధ మనం నేర్చుకుంటాం. అంటే క్రీస్తు ఏమై ఉన్నాడు, అనాది కాలంలో ఏమై ఉన్నాడు, సృష్టి ఆరంభంలో ఏమై ఉన్నాడు, సృష్టి క్రమంలో ఏమై ఉన్నాడు, పాత నిబంధనలు ఏమై ఉన్నాడు, కొత్త నిబంధనకు వచ్చినప్పటికీ ఏమై ఉన్నాడు, ఆయన ఎటువంటి త్యాగం చేశాడు, ఆయన పెరుగుదల ఎలా జరిగింది, ఆయన యొక్క స్వభావం ఏమిటి, ఆయన యొక్క తగ్గింపుతనం ఏమిటి, ఆయన రెక్తునిగా చేసుకున్నాడు అంటే అర్థం ఏంటి, ఆయన మానవత్వం యొక్క లక్షణాలు ఏంటి, ఆయన యొక్క దైవత్వం యొక్క లక్షణాలు ఏంటి, ఆయన ప్రజెంట్ ఆయన ఏం చేస్తున్నాడో, ఆయన ఉండగా ఏం చేస్తూ వచ్చాడు, ఏ అంశాలు చేస్తూ వచ్చాడు, ఆయన శోధింపబడ్డాం అంటే ఏంటి, శోధనలో మనకు సహాయం చేయడం అంటే ఏంటి, ఆయన నామంలో ప్రార్థన చేయడం అంటే ఏంటి. జస్ట్ ఏదో బ్రీఫ్గా కాదు, కానీ పూర్తిగా ఆయన గురించి తెలుసుకోవడాన్ని మనం సిద్ధాంతం అని అంటాం. ఏదో 1-2 అంశాలు కాదు, కానీ పూర్తిగా ఆ విషయాలన్నీ చూసినప్పుడు దాన్ని సిద్ధాంతం అంటాం. అలాగే బిబ్లియాలజీ, బైబిల్ శాస్త్రము అంటే దాని అర్థం ఏమిటి అంటే బైబిల్ తన గురించి తానేం చెప్పుకుంటూ ఉంది, దాన్ని బైబిల్ శాస్త్రం అని అంటూ ఉంటాం. ఓకే, ఇప్పుడు 2 విషయాలు నేను మీ ముందు పెట్టడానికి ప్రయత్నిస్తాను. ఒకటి ఇక్కడ వైట్ షీట్ వస్తుందేమో చూస్తాను. ఓకే, ఓకే, సారీ. ఓకే, 2 రకాల విషయాల్ని మనము చూడబోతున్నాం. ఒకటి ఏంటి అంటే సిస్టమేటిక్ థియాలజీ అంటాం. ఇంకోటి బిబ్లికల్ థియాలజీ. ఓకే, ఒకటి సిస్టమేటిక్ థియాలజీ, ఇంకోటి బిబ్లికల్ థియాలజీ. నేను పోయిన వారం చూపించిన రీతిలో పోయిన వారం చూపించిన రీతిలో ఈ పుస్తకాన్ని ఒకవేళ మీరు చూడగలిగితే కనుక ఈ పుస్తకం కనబడుతుందా మీకు? అందరికి కనబడుతుందని అనుకుంటూ ఉన్నాను. కొంచెం దూరం పెట్టిన కనబడుతుందా? సిస్టమేటిక్ థియాలజీ వ్యాన్ గ్రూడెమ్. ఈ పుస్తకం సిస్టమేటిక్ థియాలజీ. ఇది జనరల్గా ఏం చెప్తూ ఉంటారంటే సగటు క్రైస్తవుడికి అందరికీ ఉండాలి, పాస్టర్స్కి మ్యాండేటరీగా ఉండాలి అన్నట్లుగా చాలామంది భావిస్తూ ఉంటారు. సో ఈ పుస్తకం సిస్టమేటిక్ థియాలజీ, బిబ్లికల్ థియాలజీ కాదు, సిస్టమేటిక్ థియాలజీ. రెండాటికి తేడా ఏంటి అంటే పెద్దగా చాలామంది 2 కలిపి వాడేస్తూ ఉంటారు అదే పదాలని. బట్ రెండాటికి చిన్న తేడా ఏంటంటే సిస్టమేటిక్ థియాలజీ, బైబిలికల్ థియాలజీ అంటే కేవలం బైబిల్ నుంచే చూస్తాం. ట్రెడిషన్స్ కానీ, హిస్టరీ కానీ, బయట ఏమి ఎవిడెన్సెస్ ఉన్నాయి పలానా విషయము మనకు ప్రూవ్ చేయడానికి అనేది చూడం. సిస్టమేటిక్ థియాలజీలో బయట ఉండే విషయాలను కూడా అబ్జర్వ్ చేస్తూ చారిత్రకంగా ఎలా వచ్చింది, లేకపోతే ట్రెడిషనల్గా సాంప్రదాయబద్ధంగా ఎలా వచ్చింది, ఈ విషయాలను కూడా చూసినప్పుడు సిస్టమేటిక్ థియాలజీ అంటాం. అలా కాకుండా కేవలం బైబిల్ని చూసినప్పుడు మనం బిబ్లికల్ థియాలజీ అంటాం. మనం కూడా 2 కొంచెం మిక్స్ చేస్తాం, సిస్టమేటిక్ థియాలజీ కూడా చేయబోతున్నాం. అందుకే క్యానన్ గురించి కూడా మనం మాట్లాడబోతూ ఉన్నాం. కాబట్టి కొన్ని విషయాలు కొంచెం బయటకు వెళ్ళి రావాల్సి ఉంటుంది. సో అందు గురించి మనం చేస్తున్నది ఒక విధంగా చెప్పాలంటే సిస్టమేటిక్ థియాలజీ అని చెప్పడానికి అవకాశం ఉంది. ఓకే, సో ఈ విషయాలు నేర్చుకుంటున్నప్పుడు మనం ఎలా అనుకోక్కర్లేదు ఏంటి అంటే షేర్ స్క్రీన్, మనం నేర్చుకున్న తర్వాత థియాలజికల్గా మిగతా వాళ్ళకంటే మనం గొప్పవారం అయిపోతాం అని మనం అనుకోక్కర్లేదు. మనం మిగతా వాళ్ళకంటే గొప్పవారమే అవ్వం, కానీ మిగతా వాళ్ళతో సమానం అయితే మనకు చాలు. మిగతా వాళ్ళతో అవ్వాల్సిన పని మనకి లేదు. ఓకే, ఇంకొకటి థియాలజీ నేర్చుకున్న తర్వాత లేకపోతే థియాలజీలో కొన్ని విషయాలు తెలిసిన తర్వాత
ఆ, మిగతా వాళ్ళని చులకనగా చూడాల్సిన అవసరం లేదు. మనమేదో మిగిలిన ఆ, 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 ప్రసంగాలు చేసే వాళ్ళకంటే మనం గొప్పగా నేర్చుకున్నాము అని చూడాల్సిన భావ్యం మనకి అవసరం లేదు. ఎందుకు అంటే మనం కూడా నేర్చుకుంటాము కొన్ని విషయాలు మాత్రమే, అంతకు మించి అధికమైంది కాదు. ఓకే, ఒక ఆయన ఏమన్నాడు అంటే బైబిల్కి సరైన ఆ, నిర్వచనం చెప్పే కామెంటరీ చెప్పే పుస్తకం ఏమిటంటే బైబిల్ అనే అన్నాడు. బైబిల్కి నిర్వచనం చెప్పే పుస్తకం లేకపోతే కామెంటరీ బైబిల్ బెస్ట్ కామెంటరీ బుక్ ఏంటంటే బైబిలే అన్నాడు. సో మనకు బైబిల్ చూస్తే బిబిలాలజీ అంతా అర్థమైపోతుంది, బైబిల్ చూస్తే సిస్టమేటిక్ థియాలజీ అంతా అర్థమైపోతుంది. కానీ కొన్ని విషయాలు వచ్చినప్పటికీ మనకి కష్టమవుతూ ఉంటుంది. ఎందుకు అంటే ఇక్కడ ఉన్నాం కొన్ని విషయాలకు వచ్చినప్పటికీ కష్టమవుతూ ఉంటుంది. ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వివాహం గురించి చూడాలి, పోయిన వాళ్ళని చెప్పింది నేను కొంచెం రిపీట్ చేయాలి. ఒక వివాహం గురించి చూడాలి అంటే బైబిల్ ఈ చివరి నుంచి ఆ చివరి వరకు వివాహం గురించి ఏం చెప్తుంది అని చూసుకుంటే తెలిసిపోతుంది. కాకపోతే అలా చేయడానికి మనకి ఇంచుమించుగా 1 సంవత్సరం నుంచి 3 సంవత్సరాలు పడుతుంది. ఆ ఒక్క అంశము వివాహం అనే అంశం నేర్చుకోవడానికి అట్లీస్ట్ 3 సంవత్సరాలు మనకి పడుతుంది. వివాహం గురించి బైబిల్ ఏం చెప్తుంది, పాత్ర మీద ఏం చెప్తుంది, కొత్త మీద ఏం చెప్తుంది, దాని అర్థం ఏంటి, దీని అర్థం ఏంటి, దీనికి అన్నీ అర్థం చేసుకుని ఎక్కడెక్కడ వివాహం అనే పదం ఉందని చూడడానికి అది అయిపోయింది. సంఘంలో పెద్దల విషయంలో ఏదో గొడవలు వచ్చాయి, లేకపోతే సంఘంలో పెద్దలని నియమించాలి. ఇప్పుడు సంఘ పెద్దలను ఎలా నియమించాలి, అసలు సంఘం అంటే ఏంటి, సంఘ పెద్దలను ఎలా నియమించాలి అనే విషయం గురించి మళ్ళీ మనం బైబిల్ చదువుకోవచ్చు. దానికి ఇంకొక 3 సంవత్సరాలు పడుతుంది. మహా అయితే పరిచర్యలో మనం అందరం లేకపోతే భూమి మీద మనం ఉండే మహా అయితే 60 సంవత్సరాలు ఉంటాం. ఈ 60 సంవత్సరాల్లో మొత్తం బైబిల్లో ఉండే అన్ని సిద్ధాంతాలు చదివేయగలుగుతాము మనకంతటా మనం కూర్చుని? ప్రాక్టికల్గా పాసిబుల్లా? మీరు ఆన్సర్ చేస్తూ ఉండాలి. ప్రాక్టికల్గా పాసిబుల్ కాదు. అందుకే చాలాసార్లు ఏమవుతుందంటే థియాలజీ చదవకుండా, థియాలజీ నేర్చుకోకుండా డైరెక్ట్గా సంఘాలు స్థాపించి లేకపోతే సంఘ నాయకులుగా ఉంటున్న వారి దగ్గర థియాలజికల్ ఇష్యూస్ చాలా వస్తూ ఉంటాయి. లేకపోతే బైబిల్ని చక్కగా అమలుపరచడంలో కొన్ని విషయాలు మిస్ అవుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు వ్యక్తిగతంగా నేర్చుకుంటూ వచ్చారు, అందులో తప్పేమీ లేదు. బట్ వ్యక్తిగతంగా ఇంకొకరి మీద ఆధారపడకుండా నేర్చుకున్నప్పుడు ఎన్ని విషయాలు మనం ఒక 30-40 సంవత్సరాలు నేర్చుకోగలుగుతాం, చాలా కొన్ని విషయాలు నేర్చుకోగలుగుతాం. సమస్య వచ్చినప్పుడల్లా మనం పరిగెడ్డ మొదలు పెడితే దానికి సొల్యూషన్ వచ్చినప్పటికే మనకి 2-3 సంవత్సరాలు పట్టేస్తుంది పూర్తిగా అర్థం కావడానికి. దేవుడు తన కృపను బట్టి, తన ఉచితమైన మెండైన ప్రేమను బట్టి, కృపను బట్టి ఆయా సమయాల్లో ఆయా సేవకులకి ఆయన సహాయం చేస్తూ ఉంటాడు. అంత మాత్రం చేత ఇతరుల జ్ఞానాన్ని మనం తెలుసుకోవడంలో తప్పేమీ లేదు. పుస్తకాలు చదివి లేకపోతే బైబిల్ గురించిన సిస్టమేటిక్ థియాలజీ, బిబిలికల్ థియాలజీ రాసిన వాళ్ళ దగ్గర నేర్చుకోవడంలో ఎటువంటి తప్పు లేదు, అభ్యంతరం కూడా లేదు. ఇంకొకటి, ఎవరైనా ప్రసంగం చేస్తే మనం వింటూ ఉంటాం కదా, అలాగే ఎవరైనా ప్రసంగం రాస్తే చదవడం కూడా తప్పేమీ కాదు. కొన్ని ప్రసంగాలు వింటాము, కొన్ని ప్రసంగాలు చదువుతాము, కొన్ని బోధ వింటాము, కొన్ని బోధ చదువుతాము. అలా చదవడమే ఇటువంటి బుక్స్ చదవడం. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే వీళ్ళు చెప్పిందంతా మనం తీసుకోం, కానీ ఫర్ ఎగ్జాంపుల్ సంఘంలో మ్యూజిక్ వాయించచ్చా వాయించకూడదా అన్న విషయానికి వచ్చినప్పటికీ మ్యూజిక్ సంబంధించిన బైబిల్లో ఏ రెఫరెన్సెస్ ఇచ్చాడు అవన్నీ ఇందులో ఉంటాయి. కాబట్టి మనం తిరిగే అక్కర్లేదు బైబిల్ అంతా. ఓకే, ఈ రెఫరెన్సెస్ ఉన్నాయి, దీని అర్థం ఇది, ఇతను ఎలా అర్థం చేసుకున్నాడు, ఇప్పుడు నాకు పరిశుద్ధాత్మను ఎలా అర్థం చెప్తున్నాడు, నాకు నేను కూర్చుని అర్థం చేసుకోను. ఈ వ్యక్తులు చెప్పిన విషయాల మీద మనం ఆధారపడట్లేదు, కానీ ఈ వ్యక్తులు చూపించే రెఫరెన్సెస్ మీద మనం ఆధారపడుతున్నాం. ఈ విషయాన్ని కూడా గమనించాలి. అంతేకాని బిబిలాలజీ నేర్చుకోవడాన్ని బట్టి మనం ఏదో మన ఆలోచనలు మార్చేసుకుంటున్నాం, లేకపోతే ఈ థియాలజీని బట్టి మన ఆలోచనలు మార్చేసుకుంటున్నాం అని కాదు. కానీ వాళ్ళు ఇచ్చిన ఆ వచనాలు వాళ్ళు చెప్పినట్లుగా అలా ఉందో లేదో చూస్తాం. అలా లేకపోతే భాషల విషయంలో వీళ్ళు సరిగ్గా అర్థం చెప్పినట్లుగా నాకు అనిపించట్లేదు, లాజికల్గా ఫిట్ అవ్వట్లేదు, మిగతా వచనాలతో చూస్తే ఇది సరిపోవడం లేదని చెప్పి కొన్ని విషయాల్లో కూడా మనకు అర్థమైన రీతిలో మనం మార్చుకోవడం. ఎందుకంటే మనం బైబిల్ మాటలు మార్చట్లేదు, కానీ వీళ్ళ ఒపీనియన్స్ మనం మార్చుతూ ఉన్నాం. సో ఈ విషయాన్ని కూడా గమనించాలి. ఓకే, మీకు అర్థమైంది ఎక్కడి వరకు? ఓకే అన్న. ఓకే, ఇప్పుడు చెప్పాలి బిబ్లియాలజీ అంటే అర్థం ఏంటి? కేవలం బైబిల్ గురించి మాత్రమే తెలుసుకోవడం అన్న. మళ్ళా చెప్పాలి.
కేవలం బైబిల్లో ఉన్న విషయాలు మాత్రమే తెలుసుకోవడం. బైబిల్ ఇంకొకరు ఎవరైనా చెప్పాలి బిబ్లియాలజీ. బైబిల్ గురించి తెలియపరిచేది. ఓకే, ఇంకా బైబిల్ గురించి ఎవరు తెలియపరచాలి? సిద్ధాంతం అంటే చెప్పండి, మనం ముందుకెళ్దాం. నేర్పించేది ఎవరు నేర్పించాలి? బైబిల్. సో ఇప్పుడు బిబ్లియాలజీ అంటే ఎవరు నేర్పించాలి బైబిల్ గురించి మనకి? బైబిలే నేర్పించాలి. బైబిలే నేర్పించాలి. దాన్ని బిబ్లియాలజీ అంటాం. బైబిల్ గురించి బైబిల్ ఏం చెప్పుకుంటుంది అన్న విషయాన్ని మనం బిబ్లియాలజీ అంటాం. లేకపోతే థియాలజీలో, సిస్టమేటిక్ థియాలజీలో ఇది ఒక భాగం అవుతూ ఉంటుంది. సో బైబిల్ గురించి అంతా తెలుసుకోవడం అని కాదు, కానీ బైబిల్ గురించి బైబిల్ ఏం చెప్పుకుంటూ ఉంది అన్న విషయాన్ని తెలుసుకోవడానికి మనం బిబ్లియాలజీ అని పిలుస్తూ ఉంటాం. ఓకే, సారీ, కొత్త యాప్ కదా, అంతకుముందు యాప్ వేరు, ఈ యాప్ వేరు. ఓకే, బైబిల్ అన్న దాన్ని మనం చూడడానికి ప్రయత్నిద్దాం కొద్ది నిమిషాలు. ఓకే, దాని తర్వాత మనం ముందుకు వెళ్దాం. బైబిల్ ఇది బిబ్లియోస్ అనే గ్రీక్ పదం నుంచి వచ్చింది. ఓకే, గ్రీక్ పదానికి అర్థం ఏంటంటే గ్రంథం అని అర్థం. బిబ్లియోస్ మీరు అక్కడ చూడొచ్చు. మీకు మొన్న బ్యాథనీ ఫ్యామిలీ మీటింగ్, యూత్ మీటింగ్ వచ్చంటే మీకు గ్రీక్ పదాలు కొన్ని నేర్పించాను. ఫస్ట్ లెటర్ ఏంటి ప్రసాద్ బాబు చెప్పగలవా? ఫస్ట్ లెటర్ ఏంటో, ఈ ఫస్ట్ లెటర్ ఏంటో చెప్పగలవా? బీటానా? బీటా, వెరీ గుడ్. సెకండ్ లెటర్ ఐ లాగా ఉంది కదా, అయోటా. బీటా, ల్యాండా, ఒమేగా, ఈటా. లేకపోతే ఇది యాక్చువల్లీ ఎస్ వస్తుంది. ఓకే, సో బిబ్లియోస్ ఇది ల్యాండా కదా, ఎల్ అంటాం. ఇది ఓ, ఇది ఎస్, ఇది బీటా కాబట్టి బీ కింద ప్రొనౌన్షియేట్ చేస్తాం. ఇది ఐ, ఇది బీ కింద ప్రొనౌన్స్ చేస్తాం. సో ఏమైంది? బిబ్లియోస్ అయిందా? ఓకే, ఇక్కడి నుంచి గ్రీక్ పదాలు కూడా చదవడానికి ప్రయత్నం. గ్రీక్ అర్థాలు కాదు కానీ అట్లీస్ట్ పదాలు చదివితే మనకి కొన్ని చోట్ల ఉపయోగకరంగా ఉంటుంది. సో దీన్ని స్క్రాల్, గ్రంథపు చుట్ట అని అంటారు, లేకపోతే గ్రంథము అని అంటారు. సింగులర్, ఏకవచనం. ఈ గ్రీక్ పదం నుంచి వచ్చింది ప్లూరల్, బిబ్లియా అనే పదం వచ్చింది. అంటే గ్రంథములు లేకపోతే పుస్తకములు. ఇంకో విధంగా చెప్పాలంటే చుట్టలు అని కూడా అర్థం వస్తుంది. దీన్ని లాటిన్లోకి ట్రాన్స్లేట్ చేసినప్పటికీ మళ్ళీ సేమ్ అదే పదం వాడారు, సింగులర్గానే వాడారు. మళ్ళీ ఇది ఓల్డ్ ఫ్రెంచ్లోకి వచ్చింది, ఫైనల్గా ఇంగ్లీష్లోకి వచ్చినప్పటికి బైబిల్ అని రాశారు. తెలుగులోకి వచ్చినప్పటికీ పరిశుద్ధ గ్రంథము సింగులర్ వాడడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఓకే, సో ఈ విషయం క్లియర్గా మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఓకే, మనం ముందుకు వెళ్తే కనుక లోకాసు వార్త 4వ అధ్యాయము 17వ వచనం. ఎవరైనా చదవగలరా ఫాస్ట్గా? లోకాసు వార్త 4వ అధ్యాయం 17వ వచనం. మనం స్లోగానే వెళ్తాం. అదండి ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇయ్యబడెను. ఆయన గ్రంథము ఇప్పగా ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డివారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఇంకా ఆయన వ్రాయబడిన చోటు ఆయనకు దొరికాడు. ఆయన గ్రంథము చుట్టి పరిచారకునికి ఇచ్చి కూర్చుండని. ఏం చేశాడు గ్రంథాన్ని? ఆయన చుట్టి పరిచారకునికి ఇచ్చాడు. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 9వ అధ్యాయం 2వ వచనం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనం. 2, 3 కలుసుకుంటే అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలును నేను యెహోవా
తన ప్రవక్తకు ఇర్మియాకు సెలవిచ్చి తెలియజేసినట్టు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అవుతున్నదని గ్రంథముల వలన గ్రహించి తిని. ఓకే. సో 9వ అధ్యాయం 2వ వచనంలో కూడా గ్రంథము అనే పదాన్ని రాయడాన్ని మనం చూస్తున్నాం. ఒకవేళ దీన్నే మన కొత్త నిబంధన గ్రీక్ బైబిల్లో చూస్తే కనుక ఇక్కడ చూసారో లేదో, ఇక్కడ కనబడుతుందా మీకు? బిబ్లియోస్ అనే పదం రాయబడింది. ఇందాక నేను మీకు చూపించిన పదం. ఓకే, ఇంచుమించుగా అటువంటి పదమే ఇక్కడ మీకు కనబడుతుందా? బిబ్లియోన్. అది న్యూ, అది ఎన్ కింద లాస్ట్ లెటర్ కనబడుతుంది. ఓకే, దీన్ని కొన్ని చోట్ల ఏమని ట్రాన్స్లేట్ చేస్తారంటే ది స్క్రాల్, చుట్ట అని ట్రాన్స్లేట్ చేశారు. లోకాసు వార్త 4వ అధ్యాయం 17వ వచనం మనం చూస్తూ ఉన్నాం. ఓకే, అదేవిధంగా లోకాసు వార్త 4వ అధ్యాయం కొన్ని వచనాల తర్వాత యేసుప్రభు ఏం చేశాడు? ఆ గ్రంథాన్ని గట్టిగా చెప్పాలి. చుట్టాడు. సో ఆ గ్రంథాన్ని చుట్టి వాళ్ళకి ఇచ్చాడు కదా, ఈ విషయాన్ని జాగ్రత్తగా మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఓకే, జాన్ గూటన్బర్గ్ అచ్చుయంత్రం చేయించకముందు చర్మపు కాగితాల మీద లేకపోతే ఆ చెట్ల తొరల్లోనూ రాసేవారు. పాపిరస్ అనే చెట్టు తొరలోంచి రాసేవారు. వాటిని ఏం చేసేవారంటే ఒక చుట్ట కింద చుట్టేవారు. చర్మపు కాగితాల మీద రాస్తే కనుక ఒక చుట్ట కొని చుట్టి వాటిలన్నిటిని కుట్టేవారు. కుట్టిన తర్వాత అది ఒక చుట్ట అయ్యేది. ఓకే, అది ఒక చుట్ట అయ్యేది. మీకు చుట్ట కనబడుతుంది కదా ఇక్కడ. మీరు ఈ పక్కన చూస్తే కనుక ఇది ఒక పిక్చర్. ఇది మీరు ఇక్కడ చూడొచ్చు. యువతలో ఒక చుట్ట ఉంది, యువతలో ఇదంతా ఒకటే చుట్ట. ఒకవైపు నుంచి మూసుకోవడానికి, క్లోజ్ చేయడానికి, ఓపెన్ చేయడానికి. మీరు ఈ మధ్యలో ఈ చిన్న కుట్లు మీకు కనబడుతున్నాయి అనుకుంటున్నాను నేను. ఈ మధ్యలో ఈ కుట్లు కనబడుతున్నాయా? కనిపిస్తుంది. ఓకే, ఆ కుట్లు జ్ఞాపకం ఉంచుకోండి. తర్వాత ఇక్కడ కూడా మీకు ఈ కుట్లు కనబడుతున్నాయి కదా. ఇది హీబ్రూ కాబట్టి ఇటు నుంచి ఇటు చదువుతాం. హీబ్రూ రైట్ నుంచి లెఫ్ట్కి చదువుతాం. మనం చదివినట్లుగా కాదు, అరబిక్ లాగా రైట్ నుంచి లెఫ్ట్, కుడి వైపు నుంచి ఎడం వైపుకి చదువుతాం. అందుకే పారాగ్రాఫ్స్ కూడా ఇక్కడిక్కడే ఎండ్ అవ్వడాన్ని మీరు చూస్తూ ఉంటారు. ఓకే, ఇప్పుడు ఈ పుస్తకం ఎలా తయారు చేయబడుతుంది అనేది మనం ఒకసారి చూసి మనం ముందుకు వెళ్దాం. ఎస్పెషల్లీ యేసు ప్రభు అక్కడ మాట పలుకుతూ ఉన్నప్పుడు దేని గురించి పలుకుతూ ఉన్నాడు అనేది మనం చూడగలిగితే కనుక ఇంకా మనకి బాగా అర్థమవుతుందని నా ఉద్దేశం. ఇది క్లోజ్ చేయడానికి అవ్వట్లేదు. స్టాప్ షేరింగ్. ఓకే, సో నా దగ్గర ఒక చుట్ట ఉంది. ఓకే, ఇప్పుడు చుట్టని ఏం చేస్తూ ఉన్నానంటే యేసు ప్రభు అక్కడికి వెళ్ళినప్పటికీ అక్కడ చాలా చుట్లు ఇలా ఉన్నాయి. ఇందాక చూపించిన రీతిలో ఇలా ఉంది కదా. ఇది ఒక చుట్ట. అలాగే ఇంకొక చుట్ట కూడా ఉంది. ఇది ఒక చుట్ట. ఓకే, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే కనుక యేసు ప్రభు లోకాసు వార్త 4వ అధ్యాయం 17వ వచనం అంటే 16వ వచనం, తరువాత ఆయన తాను పెరిగిన నజరేతుకు వచ్చెను. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోకి వెళ్ళి చదువుటకై ఆయన నిలబడ్డాడు. ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇయ్యబడెను. బిబ్లియోను, యెషయా బిబిలియోను ఆయన చేతికి ఇచ్చారు. సింగులర్, యెషయా బిబిలియోను ఆయన చేతికి ఇచ్చారు. సో ఇలా చుట్ట ఉంది కదా, ఇలా ఇంకొక చుట్ట ఉంది. ఇలాగా కొన్ని చుట్టలు అక్కడ పెట్టున్నాయి. అందులో యెషయా చుట్ట అనగానే ఒక చుట్ట ఇలా తీశారు. వాళ్ళు ఏదో ఒక ర్యాండమ్గా తీసి ఉండొచ్చు, కానీ యెషయా చుట్టని తీశారు. ఈ పక్కదేమో యెహెజ్కేలు చుట్ట అయి ఉండొచ్చు, ఆ పక్కదేమో ఆది కాండం అయి ఉండొచ్చు, ఆ తర్వాత నిర్గమకాండం అయి ఉండొచ్చు. అలాగా బోల్డ్ చుట్లు ఉంటాయి. అందులో యెషయా అనే చుట్టని తీసి ఆయన చేతికిస్తే ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే ఆయన హిబ్రూ భాషలో చదువుతున్నాడు కాబట్టి కుడివైపు నుంచి ఎడం వైపుకి చదవడం మొదలుపెట్టినప్పుడు ఆయన ఇది ఇలా తెరిచి ఇలా చదువుతూ ఉన్నాడు. ఇది చదివిన తర్వాత ఏం చేస్తారంటే ఎక్కడి వరకు చదివారు అక్కడ వరకు చదివిన తర్వాత దీన్ని ఎలా చుట్టి దీన్ని మూసి మళ్ళీ అక్కడ పెట్టేస్తారు. సో మనకులాగా అధ్యాయాలు లేవు కాబట్టి ఆ రోజుల్లో ఇప్పుడు యెషయా 17వ అధ్యాయం చదవాలంటే ఎలా చదవాలి? ఇలా తీసుకుని ఇలా మూసి అది చూసుకుని ఓకే 17వ అధ్యాయం అనేది లేదు, కానీ ఆ ప్లేస్కి వెళ్ళిన తర్వాత దీన్ని ఇలా మూసి ఇలా పెట్టారు.
సో మరలా నెక్స్ట్ వచ్చిన వ్యక్తి మళ్ళా దీన్ని ఓపెన్ చేస్తే ఎక్కడి వరకు యేసుప్రభు చదివి ముగించాడో అక్కడి నుంచి చదువుతాడు మళ్ళా. మీకు అర్థమవుతుంది నా మాటలో? అర్థమవుతుంది. సో ఈ చుట్ట మనకలాగా బైబిల్ లాగా ఒక్కొక్క పేజీ తిరిగేయడం కాదు, కానీ మధ్యలో కుట్టారు కదా, పేజీలన్నీ కుట్టేసారు కాబట్టి ఒకే చుట్టలా ఉంటుంది యెషయా గ్రంథం అనేది. సో ఇప్పుడు యెషయా గ్రంథం చదవాలి అంటే ఏం చేయాలి? వాళ్ళు చదివి వినిపిస్తూ ఉన్నప్పుడే కంఠస్థం చేసేస్తే ఈజీ అవుతుంది. లేదంటే ఫలానా వచనం ఎక్కడుంది, బెత్లెహేమ నజరేత అన్న వచనం ఎక్కడుంది, లేకపోతే దేవుని యొక్క ప్రవచనం 70 సంవత్సరాల తర్వాత డానియేల్ ఎలా చూడగలిగాడు అనేది చాలా కష్టమైపోతుంది. ఏం చేయాలి అంటే ఈ గ్రంథాలని కంఠస్థం చేసేయాలి. గ్రంథం కంఠస్థం చేసేయాలి. లేకపోతే ఇది చాలా కష్టమైంది. ఒక్కొక్కటి తీసి చదువుకుని ఆ తర్వాత దీన్ని రోల్ చేసి పెట్టడం, లేకపోతే మొత్తం అంతా కూర్చొని చదవడం చాలా ఇబ్బందికరమైంది. హేరోదు రాజు ఏమన్నాడంటే, అరే యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు, మీరు వెతికి నాకు చెప్పండి అంటే అలా ఎలా వెతుకుంటారో ఆలోచించం. మనకలాగా కంప్యూటర్ కాదు, లేకపోతే గూగుల్ సెర్చ్ కాదు, లేకపోతే మనం ముందు జనరేషన్ లాగా కూర్చుని పేజీలు తిరిగేయడం కాదు. గ్రంథం చదవాల్సి ఉంటుంది. ఈ చూపించాల్సిన వరకు వాళ్ళకి వాళ్ళ దగ్గర 2 గ్రంథాలు ఉన్నాయి. యెషయా గ్రంథాలు 2 ఉన్నాయి అనుకుందాం, డూప్లికేట్స్. సో ఒకరు యెషయా గ్రంథం చదువుతున్నాయి, ఇంకొకటి యెషయా గ్రంథం నేను 17 అధ్యాయానికి వచ్చానంటే నువ్వు 16 నుంచి చదవడం అన్నానికి లేదు. ఎందుకు అంటే అధ్యాయాల కింద వచనాల కింద డివైడ్ చేయబడే లేదు కాబట్టి. సో అది చాలా కష్టమైంది. కానీ యూదులు ఆ విధంగా చదవడాన్ని మనం చూస్తూ ఉన్నాం. సో గ్రంథపు చుట్ట అంటే యాక్చువల్గా అది చుట్ట కిందే ఉండేది, ఇది చుట్ల కిందే ఉంటూ ఉండేవి. ఈ చుట్లలో కూడా ఒక చుట్ట ఏమో కీర్తనల చుట్ట, కీర్తన గ్రంథం ఉంటుంది కదా, మనం కూడా పాటల పుస్తకం పట్టుకెళ్తాం కదా, అలాగా. సో వీళ్ళు కొన్ని చుట్లని అన్ని కలిపి సమాజ మందిరంలో పెట్టేవారు, ఎవరు కావాలితే వాళ్ళు చదవడానికి, లేకపోతే విశ్రాంతి దినాన్న చదివించుకోవడానికి కోసం చుట్ల కింద పెట్టేవారు అనమాట. సో ఈ చుట్ల గురించి ఇక్కడ మాట్లాడుతున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 7వ వచనం కూడా అదే మాట మాట్లాడడానికి మనం చూస్తాం. అందుకే బైబిల్ అంతా ఈ గ్రంథపు చుట్లు అనే పదం ఎక్కువ కనబడుతూ ఉంటుంది. ఎందుకంటే చుట్ల కిందే వాటిని వాళ్ళు చూశారు కాబట్టి వాళ్ళు అలాగే మాట్లాడడం అనేది జరగడానికి చూస్తున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు నేను గ్రంథపు చుట్టులో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం దేవా నీ చిత్తం నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటే సేమ్ అదే రెఫరెన్స్ ఇక్కడ మనకి కనబడుతుంది. ఎందులో రాయబడినట్లు, గ్రంథపు చుట్టలో రాయబడిన అంటే ఏంటి దాని అర్థం? ఎక్కడ రాయబడినట్లు? వాక్యంలో రాయబడినట్లు, లేకపోతే శాస్త్రము, లేకపోతే బోల్డ్ పేర్లు బైబిల్ గ్రంథానికి ఇవ్వబడ్డాన్ని కూడా మనం చూస్తూ ఉంటాం బైబిల్లో. ఓకే, ఈ స్క్రిప్చర్, ఈ వాక్యం, ఈ గ్రంథము, ఈ గ్రంథపు చుట్ట, ఈ లేఖనాలకి అనేకమైన పదాలు వాడబడ్డాన్ని మనం చూస్తూ ఉంటాం. వేరే వేరే పదాలు వాడడాన్ని, ఈ బైబిల్కి వేరే వేరే గ్రంథకర్తలు వేరే వేరే పదాలను వాడడం, ఒకే గ్రంథకర్త కూడా వేరే వేరే పదాలు వాడడం, ఒకే పద్యం పాడే ఆయన కూడా వేరే వేరే పదాలు వాడడం కూడా మనం చూస్తూ ఉంటాం. సో ఇక్కడ చూసినట్లయితే కనుక మొదటి తిమోతి 3వ అధ్యాయం 6వ వచనం చూద్దాం ఒకసారి. 16 దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు సంపూర్ణంగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును. సో దైవావేశము వలన కలిగిన లేఖనము అనే పదం వాడారు. దేనికి వాడారు లేఖనం అనే పదం? మళ్ళా బైబిల్ గ్రంథానికి తనకు తానుగా వాడుకున్న పదం లేఖనం. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. ప్రతి విషయమందును అధికమే మొదటిది దేవోక్తులు యూదుల పరము చేయబడిన దేవోక్తులు యూదుల పరము చేయబడ్డాయి. అంటే దేట్ల గురించి మాట్లాడుతున్నాడు? గ్రంథపు చుట్ల గురించి మాట్లాడుతూ దేవుని యొక్క వాక్కులు దేవోక్తులు అని చెప్పడాన్ని మనం చూస్తూ ఉన్నాం. 2 పేతురు 3:16 వీటిని గూర్చి తన పత్రికలు అన్నిటిలోనూ బోధించుచున్నాడు. వేటిని గురించి ఎవరు బోధిస్తూ ఉన్నాడు? సందర్భం గుర్తుందా? పోయిన వారం కూడా చెప్పుకున్నాం. పేతురు, పౌలు రాసిన విషయాల గురించి మాట్లాడుతున్నాడు. పేతురు మాట్లాడుతూ పౌలు గురించి మాట్లాడుతున్నాడు, పౌలు రాసిన పత్రికల గురించి. ఏమన్నాడు ఇక్కడ?
పత్రికలు అన్నాడు. పత్రికలు అన్నాడు. ఇక్కడ పత్రికలు అనే పదాన్ని పౌలు రాసిన వాటికి వాడాడు. అందుకేనేమో మనం అధికంగా పౌలు రాసిన వాటిని పత్రికలు అనే పిలుస్తూ ఉంటాం. పౌలు రాసిన పత్రికలను. పేతురు కూడా అదే అన్నాడు, తన పత్రికలు అన్నట్లు బోధించున్నాడు. అయితే కొన్ని సంగతులు గ్రహించటకు కష్టమైనవి. అంత ఈజీగా ఏం అర్థమైపోవు పౌలు రాసిన పత్రికలు అన్నీ కూడా. కొన్ని కష్టమైనవి, ఆయన రాసిన కొన్ని అర్థం చేసుకోవడానికి మనం సమయం తీసుకోవాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకుని చదువుకోవాల్సింది. వీటిని విద్యాహీనులను, అస్థిరులైన వారును తక్కిన లేఖనములను అపార్థము చేసినట్లు. తక్కిన లేఖనాలు అంటే వేటి గురించి మాట్లాడుతున్నాడు? లేఖనం అంటే దేట్ల గురించి మాట్లాడుతున్నట్లు? వాక్యము, పాత నిబంధనలో ఉన్న లేఖనాలు, గ్రంథపు చుట్ల గురించి మాట్లాడుతున్నాడు. లేఖనాలను అపార్థం చేసుకున్నట్లు తమ స్వకీయ నాశనమునకు అపార్థం చేయుదురు. వేటిని అపార్థం చేస్తున్నారు? పౌలు రాసిన పత్రికలను అపార్థం చేస్తూ ఉన్నాడు. సో ఈ పత్రికలు, లేఖనాలు రెండు సమాన లెవెల్లో పెట్టాడా లేదా పేతురు? ఇప్పుడు పెట్టాడన్నా. పాత నిబంధన ఉన్న లేఖనాలను అపార్థం చేసుకున్నట్లే పౌలు రాసిన పత్రికలను కూడా అపార్థం చేయాలి. అంటే పాత నిబంధనలో ఉన్న లేఖనాలు ఎంత గొప్పవో కొత్త నిబంధనలో పౌలు రాసిన పత్రికలు కూడా అదే లెవెల్లో ఉన్నాయి. ఇదే యెహోవాకు అని యెషయా ఎలాగైతే ప్రవచనం చెప్పాడో, పౌలు ఇక్కడ పలికిన మాటలు కూడా ఇదే యెహోవాకు అని యెషయా చెప్పిన ప్రవచనాలతో సమానం. ఏలియా ఏ విధంగా అయితే రండి మీరు అన్నాల వరకు రెండంచెల మీద కాలు పెడుతూ ఉంటారు, ఎవరు నిజమైన దేవుడో తెలుసుకుందాం అని పిలుపునిచ్చాడో, ఆ మాటలు ఎంత గొప్పవో, ఎంత స్వచ్ఛమైనవో అదే లెవెల్లో పౌలు రాసిన పత్రికలను కూడా పేతురు ఇక్కడ సమానం చేయడాన్ని మనం చూస్తూ ఉన్నాము. సో ఆ వాక్యానికి అనేకమైన పదాలు వాడబడ్డాయి. అదేవిధంగా దేవుని వాక్యము అనే పదం కూడా వాడబడింది. ఏతేద్దాం 4:12 చెప్పగలుగుతారేమో కదా? హెబ్రీ 4:12 మనకు అందరికి కంఠస్థం వచ్చాం. హెబ్రీ 4:12 యోహాను సువార్త మొదటి వచనం కూడా అక్కడ ఆది అందు వాక్యం ఉండిన అంటాడు, దేవుని వాక్యం అని ఉండదు. హెబ్రీ 4:12 దేవుని వాక్యము సజీవం. సో దేవుని వాక్యము అంటే లేఖనాలు అన్నట్ల గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఇంకా చాలా పదాలు వీటికి మాట్లాడుతున్నాయి. ప్రత్యేకంగా ఈ మాటలకి బైబిల్ గ్రంథం ఇచ్చుకున్న పేరు ఏంటంటే దేవుని వాక్యమే. ఎవరి వాక్యం ఇది? దేవుని వాక్యం. దేవుని వాక్యం. సో ఇది మనుషుల వాక్యాలు కాదు, దేవుని మాటలు. సో ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నిస్తాం. ఒక ఆయన ఏమన్నాడు అంటే, సిసి రైరీ ఏమన్నాడంటే, మానవునికి దేవుని ప్రత్యక్షత విషయంలో బైబిల్ ప్రత్యేకంగా మరియు గుర్తింపు పొందినదిగా ఉంటుంది. మానవుడికి దేవుడిచ్చిన ప్రత్యక్షతలు అనేకమైనవి. ఓకే, 2 రకాల ప్రత్యక్షతలు మనకు కనబడుతూ ఉంటాయి. వాటిలో బైబిల్ దేవుడు ప్రత్యేకంగా ఇచ్చాడు, అది చాలా గుర్తింపు పొందినట్లుగా మనకి కనబడుతుంటుంది. దాన్ని ఏమన్నానంటే దేవుని వాక్కు, దేవుని వాక్యము. ఎవరి మాటలు ఇవి? దేవుని మాటలు ఇవి. ఎవరికి? మనకందరికీ కూడా ఇవి దేవుని మాటలు. సో దేవుని మాటలు అనగానే పాత నిబంధన చదివిన యోహాను సువార్త చదివిన మనకు ఒకటే అర్థమవుతుంది. ఆది కాలంలో దేవుడు సృష్టిని ఎలా సృష్టించాడు? ఆయన వాక్కుతో సృష్టించాడు. ఆకాశమా కలుగుగాక అన్న వాక్కి ఎంత శక్తి ఉందో, ఈ దేవుని వాక్యము అనబడిన ఈ 66 పుస్తకాలకు కూడా అంతే శక్తి, అంతే ప్రభావం ఉంది. యెహోవా పిలువగా రాననగలవాడెవడు అన్న మాటకి ఎంత గొప్ప గంభీరమైన అర్థం ఉందో, ఈ మాటలకి 66 పుస్తకాల్లో ఉన్న మాటలకు కూడా అంతే గంభీరమైన అర్థం ఉంది. ఎందుకు అంటే ఇది ఎవరి మాటలు? దేవుని వాక్యము కాబట్టి. సో సృష్టి అంతా సృష్టింపబడటానికి ఆయన వాక్కు ఎలాగైతే ఆధారమయ్యిందో, అంతే శక్తివంతమైన మాటలు ఈ వాక్యము. కాబట్టి ఈ వాక్యము అనేది మనకి ఒక నూతనమైన ప్రత్యక్షత కింద కనబడుతూ ఉంటుంది. ఓకే, బైబిల్ ఏం చెప్తుంది అంటే, అన్ని పుస్తకాల కంటే భిన్నమైన పుస్తకం కింద బైబిల్ తనకు తానుగా చెప్పుకుంటుంది. అందుకే ఇప్పుడు మనం చూసిన మాటలన్నీ కూడా విచిత్రంగా కనబడుతూ ఉంటాయి. సగటు మనిషి ఎదగడానికి కారణం వాక్యము. సగటు ఒక దైవజనుడు సన్నద్ధుడై ఉండడానికి ప్రతి సత్కార్యం అంటే అన్ని సత్కార్యాలు చేయడానికి సరిపోయేది వాక్యం అని చెప్తూ ఉంటాడు. సో
ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. దానికి వెళ్ళే ముందు 2 విషయాలను చూద్దాం. ఒకటి క్లోజ్ చేయడానికి అవుతుందా, మళ్ళా ఎక్కడ ఉందో చూద్దాం. ఇది అవుతుందేమో, అవ్వలేదు. స్టాప్ షేర్ వైట్ బోర్డ్. ఓకే, 2 విషయాలను చూడడానికి మనం ప్రయత్నిద్దాం. ఒకటి ప్రత్యక్షత. నా రైటింగ్ అంతగా బాగోదు, తెలుగు అసలు బాగోదు. మనం ప్రత్యక్షత అనేది చూడబోతున్నాం. ప్రత్యక్షత అనేది 2 రకాల ప్రత్యక్షతల కింద కనబడుతూ ఉంటుంది. సామాన్య ప్రత్యక్షత, రెండవది దైవావేశపూరితమైన ప్రత్యక్షత. సో 2 ప్రత్యక్షతలు మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. జనరల్ రెవల్యూషన్ అంటాం. ఫస్ట్ దాన్ని జనరల్ రెవల్యూషన్ అంటాం ఇంగ్లీష్లో కావాలంటే కనుక. ఓకే, రెండవది ఇన్స్పిరేషన్. దేవుడు ఇన్స్పిరేషన్ అని కూడా అంటూ ఉంటాం. దాన్నే ఇంకో విధంగా దీన్ని దైవావేశము అని ట్రాన్స్లేట్ చేయబడింది. దైవావేశము. ఓకే, ఓకే, 2 రకాల ప్రత్యక్షతలు మనకు కనబడుతుంది. ఏంటి ప్రత్యక్షత అంటే దేవుడు తన్ను తాను మానవునికి బయలుపరుచుకున్న రీతులు. మీకు ఎవరికైనా స్క్రీన్ కనిపించట్లేదా? కనిపించట్లేదు. మీరు ఎవరు మాట్లాడట్లేదు మరి. రాసిందంత పోయిందా? క్షమించాలి. ఇప్పుడు కూడా కనబడట్లేదు. లోడ్ అవుతూ ఉంది, లోడింగ్. కనిపించింది అనుకోండి ఎప్పుడో ఒక స్క్రీన్. నేను చూడట్లేదు. కనిపించింది, రాసుకున్నాం కూడా. రాసుకున్నారు కదా? ఓకే, ఒకటి జనరల్ రెవల్యూషన్, ఇంకొకటి ఇన్స్పిరేషన్. దైవావేశం అంటాం. ఓకే, జనరల్ రెవల్యూషన్ అంటే ఏంటంటే దేవుడు తనకు తానుగా జనరల్గా అందరికీ ఒక అర్థమయ్యే రీతిలో తన్ను తాను ప్రత్యక్షపరచుకోవడం. ఓకే, మీకు అర్థం కావాలి అంటే రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం ఎవరైనా చదువుతారా? 18 నుంచి 21. 18 చదువుతాం. నాకు ఎవరి మాట వినబడలేదు. 1వ అధ్యాయం 18. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విషాదమై ఉన్నది. దేవుడు అది వారికి విషాదపరిచాడు. ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విషదమై ఉన్నది. దేవుడు అది వారికి విషదపరిచెను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దైవత్వము జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపడుచున్నవి కనుక వారు నిరుత్తరులై ఉన్నారు. ఇది జనరల్ రెవల్యూషన్ అంటాం. అంటే ఏంటంటే ఎవరైనా
అంతటిని అబ్జర్వ్ చేస్తే కనుక, జగత్తుని అబ్జర్వ్ చేస్తే కనుక వాళ్ళకి అర్థమయ్యేది ఏంటి అంటే, ఒక శక్తివంతమైన దేవుడున్నాడు, అదృశ్య లక్షణాలు కలిగిన దేవుడున్నాడు, నేను పాపిని అన్న విషయాలు సునాయాసంగా గ్రహించుకుంటాడు. మరియు వారు దేవుని నెరిగియు ఆయనను దేవునికి మహిమపరచలేదు కనుక, కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు కనుక వారు వాదములందు వృద్ధులైరి. మీకు అర్థమవుతున్న ఈ మాటలో ఏం చెప్తూ ఉన్నాడు అంటే, దేవుని గూర్చిన ప్రత్యక్షత ఆయన సృష్టిలో ఆల్రెడీ పెట్టే ఉన్నాడు. ఎవడైనా సృష్టి గురించి జాగ్రత్తగా ఆలోచిస్తే కనుక వానికి పూర్తిగా అర్థమవుతుంది ఏంటంటే, దేవుడు గొప్పవాడు, ఆయన చాలా శక్తివంతుడు అన్న విషయము చాలా స్పష్టంగా ఏ వ్యక్తికైనా అర్థమవుతుంది అని చెప్పి రోమిలికి రాసిన పత్రిక చెప్తుంది. అందుకే వెంటనే ఏమంటాడు అంటే, దేవుని గూర్చిన విషయాలు తెలిసి కూడా దేవుణ్ణి వాళ్ళు మహిమపరచలేదు, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు. కాబట్టి ఖచ్చితంగా వారు తీర్పు రోజున ఆన్సర్ చేయలేకపోతారు అన్న విషయాన్ని కూడా అర్థం చేసుకోగలుగుతాం. అదేవిధంగా రోమా 8:28 దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తము సమకూడి జరుగుచున్నామని ఎరుగుతుము. సో ఆయన చేస్తున్న ఈ హెల్ప్స్ని బట్టి, ఆయన చేస్తున్న ఈ యొక్క దాన్ని ఏమంటారు మేలును బట్టి కూడా దేవుడు అనేవాడు ఉన్నాడు అనే విషయాన్ని మనం క్లియర్గా చూడగలుగుతూ ఉంటాం. అదేవిధంగా కొలస్సీయులకు రాసిన పత్రిక 1:17 ఎఫ్ఎస్సి కొలస్సీయులకు రాసిన పత్రిక 1:17. ఎవరైనా తీసారా? నేను పట్టుకుంది ఇలా పడుతుంది. కొలస్సీ 1:17. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు, ఆయన సమస్తానికి ఆధారభూతుడు. ఈ విషయం కూడా చాలా సులభంగా అర్థం చేసుకోగలం. ఒక మంచి శాస్త్రవేత్తని కలిసి అడిగారు, ఏందయ్యా నువ్వు చాలా నేర్చుకుంటున్నావు కదా, ఏంటి నీ ఉద్దేశం అంటే, ఆయన ఏమన్నాడు అంటే, దేవుడు చేసిన సృష్టి ఎంత గొప్పదో నేను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాను, తెలుసుకుని మురిసిపోతూ ఉన్నాను అన్నాడు. సర్ ఐజక్ న్యూటన్ అలా అంటున్నట్లయితే, ఐన్స్టీన్ ఏమన్నాడు అంటే, నువ్వు ఎంత చేసినప్పటికీ ఆయన తయారు చేసిన డెఫినేషన్స్ని బట్టే మనం వెళ్తాం. అంటే ఇలా ఒక వస్తువు వదిలేస్తే కింద పడుతుంది, కింద పడ్డానికి కారణం సైన్స్ కాదు, కానీ అలా కింద పడుతుంది కాబట్టి సైన్స్ ఇంకా బ్రతికే ఉంది అన్న అర్థం వచ్చే రీతిలో ఐన్స్టీన్ కూడా చెప్పడాన్ని మనం చూస్తూ ఉంటాం. ఏదైనప్పటికీ ఒక వ్యక్తి ఏం జరుగుతుంది చుట్టూ అనేది చూస్తే కనుక ఆ వ్యక్తికి క్లియర్గా అర్థమవుతుంది దేవుడు అనేవాడు ఉన్నాడు అని. సృష్టిని చూసినట్టే అర్థమవుతుంది. ఇన్ఫ్యాక్ట్ మనమందరం కూడా ఆయన స్వరూపంలో చేయబడ్డాము కాబట్టి ఆయన ఉనికిని కూడా మనం గుర్తించగలుగుతాం. ఆదికాండం 1:26 ఆయన పోలిక చొప్పున మనం చేయబడ్డాం కాబట్టి ఆయన ఉనికిని కూడా మనం ఈజీగా గ్రహించగలుగుతాం. దీన్ని జనరల్ రెవల్యూషన్ అంటాం. బైబిల్ చూసి కాదు, బైబిల్ చూడకుండానే, వాక్యం లేకుండానే, దేవుని వాక్యం లేకుండానే దేవుడు అనేవాడు ఉన్నాడు అనే విషయాన్ని మనము సునాయాసంగా కొంచెం కష్టపడినప్పటికీ ఏ వ్యక్తికైనా అర్థమవుతూ ఉంటుంది. అపోస్తుల కార్యాలు 17:29 చూసినట్లయితే, యాక్చువల్గా 26 నుంచి 27 వరకు కలిసి ఉన్నట్లుగా చూస్తూ ఉంటాం. మరియు యావత్ భూమి మీద కాపురమునుటకు ఆయన యొక్కని నుండి ప్రతి జాతి మనుష్యులను సృష్టించి, వారు ఒకవేళ దేవుని తడువులాడి కనుగొందురేమో అని తన్ను వెదకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలం యొక్క పొలిమేరలను నిర్ణయించాను. ఆయన మనలో ఎవనికి దూరముగా ఉండువాడు కాడు. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. అటువలే మనం ఆయన సంతానమని మీ కవీశ్వరులలో కూడా కొందరు చెప్పుచున్నారు కదా. కాబట్టి మనం దేవుని సంతానమై ఉండి మనుష్యుల చమత్కార కల్పనల వలన మలచబడిన
బంగారమునైనను వెండినైనను రాతినైనను దైవత్వం పోలి ఉండదని తలంపకూడదు. సో ఈ విషయాలు చదువుతూ ఉండగా పౌలు ఇక్కడ మాట్లాడుతూ ఉంటూ స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. ఏంటి అంటే మీ కైసులు కూడా చెప్తూ ఉన్నారు, లాజికల్గా ఆలోచిస్తే, అంటే ఎవడైనా తన బుర్రను జాగ్రత్తగా పెట్టి ఆలోచిస్తే ఒక విషయం అర్థమవుతుంది, దేవుడు అనేవాడు ఉన్నాడు అని. ఆయన గొప్పవాడు, ఆయన సృష్టి గొప్పది అనే విషయం కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దీన్ని జనరల్ రెవల్యూషన్ ఉంటాయి. ఏ వ్యక్తికైనా సగటు ఈ విషయం మనకి అర్థమవుతూ ఉంది. అదే ఇంకొకటి ఏమిటి అంటే స్పెషల్ రెవల్యూషన్ అంటాం, అంటే ప్రత్యేకమైన ప్రత్యక్షత. దేవుడు తన గురించి ఆయన బయలుపరచుకొనకపోతే మానవుడికి దేవుడి గురించి ఏమీ అర్థం కాదు, ఏమీ తెలియదు కూడా. ఆయన మనకంటే గొప్పవాడు కాబట్టి ఆయన సృష్టి అయిన మనకి ఆయన తాను బయలుపరుచుకుంటేనే మనకి ఆయన ఎవరో అనేది అర్థమవుతుంది. అందుకే మోషేకి అర్థం కాక అన్నాడు, అయ్యా నువ్వు ఎవరో నాకు చెప్తావా అని చెప్పి మోషే చెప్పడాన్ని కూడా మనం చూస్తూ ఉంటాం. ఈ నామాన్ని బట్టి నీ పితరులు ఎవ్వరికి నేను ప్రత్యక్షం కాలేదు అని చెప్పడాన్ని కూడా చూస్తూ ఉంటాం. సో ఈ స్పెషల్ రెవల్యూషన్ ఆయన తాను ప్రత్యక్షపరచుకుని కొంతమందికి డైరెక్ట్గా కనిపించడాన్ని మనం చూస్తూ ఉంటాం. ఆది కాండం నుంచి మనం చూస్తాం, అబ్రాహాంతో దేవుడు మాట్లాడడము, మోషేతో దేవుడు మాట్లాడడము, యాకోబుతో దేవుడు మాట్లాడడము, యెహోషువతో దేవుడు మాట్లాడడము, ప్రవక్తలతో దేవుడు మాట్లాడడము, ఈ విషయాలన్నిటిని కూడా స్పెషల్ రెవల్యూషన్. దేవుడు తనకు తానుగా ప్రత్యేకంగా ఆ ప్రత్యక్షతని ఇవ్వడం. జనరల్ రెవల్యూషన్ అంటే అందరికీ సామాన్యంగా ఇచ్చిన విషయము. ప్రత్యేకమైన ప్రత్యక్షత లేకపోతే స్పెసిఫిక్ రెవల్యూషన్, స్పెషల్ రెవల్యూషన్ అంటే ఏంటంటే అది ప్రత్యేకంగా కొంతమందికి దేవుడు స్పష్టంగా మాట్లాడి తాను బయలుపరచుకోవడం. అలాగే యోహాను సువార్త 1:18 ఎవడనూ ఎప్పుడైనాను దేవుని చూడలేదు, అది ఎవరి వల్ల సాధ్యం కాదు. తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. కుమారుని ద్వారా తండ్రిని మనము గ్రహించుకొనగలుగుతూ ఉన్నాము అన్న విషయాన్ని కూడా బైబిల్ మనకి స్పష్టంగా చెప్తూ ఉంది. అదేవిధంగా 1 యోహాను 5వ అధ్యాయం మనం చూసినట్లయితే కనుక 1 యోహాను 5వ అధ్యాయం 9 నుంచి 12 వచనాలు చూసినట్లయితే కనుక 9 నుంచి 12 మనము మనుష్యుల సాక్ష్యము అంగీకరించుచున్నాము కదా, దేవుని సాక్ష్యము మరి బలమైనది. దేవుని సాక్ష్యము ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చినదే. దేవుడిని కుమారుని యందు విశ్వాసముంచువాడు తనలోనే ఈ సాక్ష్యము కలిగి ఉన్నాడు. దేవుని నమ్మినవాడు ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చిన సాక్ష్యము నమ్మలేదు గనుక దేవుని నమ్మనివాడు ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చిన సాక్ష్యము నమ్మలేదు గనుక అతడు దేవుణ్ణి అబద్ధికునిగా చేసినవాడు. ఆ సాక్ష్యం ఏంటనగా దేవుడు మనకు నిత్య జీవము దయచేసెను. ఈ జీవము ఆయన కుమారుని యందున్నది. దేవుని కుమారుని అంగీకరించేవాడు జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపనివాడు జీవము లేనివాడు. సో దేవుని కుమారుని ద్వారా మనకి ప్రత్యేకమైన ప్రత్యక్షత కలగడాన్ని మనము చూస్తూ ఉన్నాము. ఈ జనరల్ రెవల్యూషన్ అపోస్తల కార్యాలు 4:12 యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అని చెప్పిన మాటలు ఏంటి అంటే ఈ జనరల్ రెవల్యూషన్ అందరికీ తెలుస్తుంది. అందరూ ఆలోచించుకుంటే కనుక దేవుడు ఉన్నాడు అని తెలుసుకోగలుగుతారు. కానీ ఇది దేవుని దగ్గరికి తీసుకువెళ్ళదు. ఈ జనరల్ రెవల్యూషన్ ఒక వ్యక్తిని పాప క్షమాపణ దగ్గరికి తీసుకెళ్తుంది. ఈ జనరల్ రెవల్యూషన్ ఒక వ్యక్తిని క్రీస్తు దగ్గరికి తీసుకువెళ్ళదు. దేవుడు ఉన్నాడు, ఆయన నాకంటే గొప్పవాడు అన్న విషయాన్ని బయలుపరుస్తుంది. కానీ సువార్త మాత్రమే ఒక వ్యక్తిని క్రీస్తు దగ్గరికి, అదే మనం 1 యోహానులో చూస్తూ ఉన్నాం. ఏమిటి అంటే క్రీస్తు ద్వారానే ఒక వ్యక్తి రక్షింపగల. అంటే ఏ వ్యక్తికైనా ఈ జనరల్ రెవల్యూషన్ సరిపోదు. ఏ వ్యక్తికైనా స్పెషల్ రెవల్యూషన్ కావాలంటే ప్రత్యేకమైన ప్రత్యక్షత ఉంటేనే క్రీస్తు దగ్గరికి వచ్చి రక్షింపబడగలుగుతాడు. సో ఈ ప్రత్యేకమైన ప్రత్యక్షత, ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించబోతున్నాం. అపోస్తల కార్యాలు 10వ అధ్యాయము 3 నుంచి 6 వచనాలు చూసినట్లయితే కనుక పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని వద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. సో కొర్నేలి జనరల్ రెవల్యూషన్లో అర్థం చేసుకున్నాడు దేవుడు అనేవాడు ఉన్నాడని. కానీ ఆ దూతను తేరి చూచి భయపడి ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత నీ ప్రార్థనను ధర్మకారణను దేవుని సంధికి జ్ఞాపకార్థంగా చేరుని ఇప్పుడు నీవు 70 మనుషులను పంపి పేతురు అను
మారు పేరు గల సీమోనును పిలిపించుకున్నాము. అతడు సీమోను పిలిపించుకున్నాను అని చెప్పి చెప్పడాన్ని మనం చూస్తున్నాం. ఎందుకంటే ప్రత్యేకమైన ప్రత్యక్షత ద్వారానే క్రీస్తుని తెలుసుకొనగలము. సో ఈ వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు ఈ వాక్యం అనేది జనరల్ రెవల్యూషన్ కాదు, ఇది ప్రత్యేకమైన ప్రత్యక్షత. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అందరికీ తెలిసినట్లుగా జనరల్గా తెలిసినట్లుగా ఉన్నది కాదు, కానీ ఇది ప్రత్యేకమైన ప్రత్యక్షత. ఏంటి ఆ ప్రత్యేకమైన ప్రత్యక్షత? వాక్యాన్ని అడుగుదాం. వాక్యము తన గురించి తాను ఏం చెప్పుకుంటుందా అనేది మనం చూసినట్లయితే మనకి క్లియర్గా అర్థమవుతుంటుంది. ఒక పదము రాయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. 2 తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 16 నుంచి 17 వచనాలు చూసినట్లయితే కనుక, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము అంటే దేవుని వాక్యం, బైబిల్. దైవజనుడు సన్నద్ధుడే అంటే సిద్ధపడి చేయగలిగే ప్రతి మంచి కార్యానికి దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనం అంటే ఏమర్థమవుతుంది మీకు? నెమ్మదిగా వెళ్దాం, స్లోగా. ఇంకొక పావుగంట మనం దీన్ని అర్థం చేసుకుని ప్రయత్నించి ముగించుకుందాం. దైవజనుడు అంటే ఎవరు? దేవుని ప్రతినిధినా? దేవుని బిడ్డలోని మనమేనా? దైవజనుడు సింపుల్గా ఏం అర్థం చేసుకోవచ్చు? ఎవరి జనుడు? దేవుని జనుడు. అంతే, సింపుల్. ఎవరు దేవుని జనులు? మనమే. దేవుని వాక్యాన్ని ప్రేమించేవారు, బోధించేవారు, వినేవారు. అబ్బా, మీరు సొంత మాటల్లో చెప్పొద్దు, బైబిల్ ఏం చెప్పిందో చెప్పాలి. ఎవరు దైవజనుడు? దేవుని పిల్లలెవరు? యోహాను 3:16. దేవుని ఆత్మచేత ఎంత నడిపింపబడతారో. అలా ఉందా బైబిల్లో? దేవుని చెప్పండి. దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు. దేవుని అందు విశ్వాసం ఉంచి యోహాను 3:16 క్లియర్గా చెప్తుంది. ఎవరైతే ఆయనను అంగీకరించారో వారందరూ కూడా ఎవరి పిల్లలు అవుతారు? ధరించిన వాళ్ళు దేవుని పిల్లలు అవుతారు. అలాగే మనకి పేతురు గ్రంథం కూడా చెప్తూ ఉంటుంది, మనం అందరం కూడా ఎవరి ప్రజలు? దేవుని ప్రజలు, దేవుని సొత్తైన ప్రజలు, రాయల్ ప్రీస్ట్స్, యాజక సమూహం. సో మనమందరం దైవజనులు. ఎవరు మనం అంటే ఇక్కడ దేవుని యందు క్రీస్తునందు విశ్వసించిన వారందరూ. ఓకే, వారందరూ సన్నద్ధులై ఏం చేయగలరు? సన్నద్ధులై అంటే ఏంటి అర్థం? రెండో పదం సిద్ధపడి. మాట్లాడు, మీకు అందరికీ మీకంటే నాకు ఎక్కువేం తెలియదు, మీకే ఎక్కువ తెలుసు. వాయిస్ దగ్గర రావట్లేదు. ఎప్పటి నుంచి? ఇప్పటి నుంచేనా ఇందాక నుంచేనా? మీ వాయిస్ సరిగ్గా రావట్లేదు. ఇందాక నుంచి రావట్లేదా? బాగానే ఉందండి, మీ వాయిస్ బాగానే ఉంది మాకు. లేదా నాకు చాలా క్లారిటీగా ఉంది. రాజుబాబు ఫోన్ మార్చుకోలేమా? నాదే ప్రాబ్లం ఉంటుందా? కట్ చేసి మళ్ళీ జాయిన్ అవ్వం. ఓకే, సన్నద్ధుడే అంటే అర్థం ఏంటి? సిద్ధపడి ఉండాలి. సిద్ధపడడం. ఓకే, రెడీ అవ్వడం, అంతే కదా? రెడీ అవ్వడం. ఓకే, దేవుని కుమారుని యందు విశ్వసించిన వాడు రెడీ అయ్యి ఏం చేయడానికట? సత్కార్యం చేయడానికి. ఏ సత్కార్యం? దేవుని గురించి బోధించే సత్కార్యం. వెళ్ళిపోతాను నా కంక్లూజన్కి. ఎలా వెళ్ళిపోతారు? ఇక్కడ ఏముందో అదే చూద్దాం. ఇక్కడ ఏమని రాసింది? మంచి కార్యం. మంచి కార్యం. ఏ మంచి కార్యాలు? ఇక్కడ పదం ఉంది, ప్రతి మంచి కార్యం. ప్రతి మంచి కార్యం అంటే ఇంతకు మించిన మంచి కార్యం ఇంకేమైనా ఉంటుందా? ఉండదు. ప్రతిదీ అంటే ప్రతి మంచి కార్యం. ప్రతి మంచి కార్యం చేయడానికి ఎలాగట? పూర్ణముగా. పూర్ణముగా అంటే దాని అర్థం ఏంటి? ఫుల్నెస్ అన్న, ఫుల్గా. ఫుల్గా.
ఇక్కడ రెండు పదాలు జాగ్రత్తగా చూడండి. ఒకటి, ప్రతి మంచి కార్యం పూర్తిగా చేయడానికి, అంతే కదా? అవునన్నా. ప్రతి మంచి కార్యం పూర్తిగా చేయడానికి దేవుని పిల్లబలన అన్నబడిన వారు సిద్ధపడి సన్నద్ధులై ఉండడానికి ఏం కావాలట? దైవావేశం కలిగిన లేఖనం. ఆ, ప్రతి లేఖనం, ఈ లేఖనం మొత్తం అంతా కలిగింది. ఓకే, ఇప్పుడు చూద్దాం. మీకు అర్థమైందని అనుకుంటున్నాను నేను. దేవుని పిల్ల, దేవుని కుమారుడు, దేవుని కుమార్తె అనబడిన వ్యక్తి ఏదైనా మంచి క్రియలు చేయాలంటే ఏం సరిపోతుంది మనకి? దేవుని వాక్యం అన్నా. అంతే, పీరియడ్. ఇంకో క్వశ్చన్ లేదు ఇందులో. దేవుని వాక్యం సంపూర్తిగా సరిపోతుంది, బయట విషయాలు ఏం అక్కర్లేదు. అదవుతుందా మీకు? క్లియరా? అన్నా అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు చెప్పండి, దర్శనాలు అవసరమా ఒక దైవజనుడు మంచి పనులు చేయాలంటే? దైవజనుడు అంటే మీరు పాస్టర్లను కొద్దే, దైవజనుడు అంటే దేవుని కుమారులు. లేదు. అవసరం లేదు. ప్రతి మంచి కార్యానికి ప్రతి లేఖనము సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ ప్రవచనాలు. వాక్యం ఉన్నాక ప్రవచనాలు కూడా అవసరం లేదన్నా. సో ఇవన్నీ ఎడిషన్స్ అవుతాయి, కానీ వాక్యంతో సమానమైంది ఏది కాదు. అంటే ఫస్ట్ ప్రియారిటీ వాక్యం కదన్నా. వాక్యం సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మా ఊరు ధారవాడ అనే ఊరికి ఒక ప్రవక్త వచ్చాడు, అందరి గురించి ప్రవచనాలు చెప్తున్నాడు. నాకు వెళ్ళాల్సిన పని లేదు. ఎందుకు అంటే దేవుడు నాకు ఇచ్చిన వాక్యం నా జీవితానికి చాలు. నాకు ఎవరో వచ్చి ప్రవచనాలు చెప్పాల్సిన అవసరం లేదు. ఆయా పరిస్థితులను బట్టి ఆయా సంఘాల్లో దేవుడు ఏదైనా ప్రవక్తను లేపి ఆ సంఘం అంతా పెద్దలు కలిపి ఓకే మనం ఈ ప్రవచనాన్ని మనం తీసుకుందాం అని అనుకోవడం వేరు, కానీ అది వాక్యంతో సమానమైతే కాదు. ఏ వాక్యానికి దరిదాపులకు కూడా ఏది రాదు. ఓకే, సో ఏ మంచి కార్యం చేయాలన్నా వాక్యం సరిపోతుంది అని చెప్పి ఎవరు చెప్తూ ఉన్నారు? ప్రవచనములైన నిరర్థకములగును దేవుని వాక్యము. అవును అన్నా. పౌలు వాక్యం చెప్తా ఉంది. ఓకే, వాక్యం తన గురించి ఏం చెప్పుకుంటుందంటే, దేవుని కుమారుని యందు విశ్వసించిన దైవజనుడైన ఏ వ్యక్తి అయినా సరే సిద్ధపడి, సంపూర్తిగా సిద్ధపడి, సగం సగం కాదు, పూర్తిగా వాక్యం సరిపోతుంది. అంటే పూర్తిగా సిద్ధపడడానికి వాక్యం ఎక్విప్ చేయగలదు. ఏ మంచి కార్యం చేయాలన్నా భూమి మీద ప్రతి లేఖనాన్ని చూసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం అసలైన పదానికి వస్తున్నాం. ఈ ప్రతి లేఖనం ఎలా రాయబడిందట? దైవావేశం వలన. ఈ పదాన్ని మనం కొద్ది నిమిషాలు చూడబోతున్నాం. మీకు నిద్ర వచ్చినా క్షమించాలి, ఈ పదం మనం రావడానికి కొంచెం లేట్ అయింది. మనకి సెటప్ అది చేయడానికి కొంచెం టైం పట్టింది. దేవుని ఆవేశం, దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము. ఏంటి దైవావేశం వలన కలిగిన లేఖనం అనే విషయాన్ని మనం కొద్ది నిమిషాలు చూడబోతున్నాం. ఇది స్పెషల్ రెవల్యూషన్, దేవుడు తనకు ఇచ్చిన ప్రత్యేకమైన రెవల్యూషన్. ఓకే, ఇందులో మనం చూడొచ్చు. మనం అన్ని పదాలు చూడడం, కానీ గాడ్ బ్రీతెడ్ ఈ ఒక్క పదాన్ని మనం చూడబోతున్నాం. కనబడుతుంది ఈ పదం మీకు? ప్రసాద్, నీకు అర్థమవుతుందా? ఫస్ట్ థీటా, నెక్స్ట్ ఎప్సిలాన్, తర్వాత ఓ, తర్వాత పై, తర్వాత న్యూ, తర్వాత ఎప్సిలాన్, తర్వాత న్యూ, తర్వాత సిగ్మా, టౌ, ఓ, ఎస్. కనబడుతుందా? కనిపిస్తుంది. సో మీకు అర్థమవుతుందా? నేను గ్రీక్ పదాలు చదివాను. థీటా, ఎప్సిలాన్, ఫస్ట్ థీటా, ఎప్సిలాన్, ఓ, పై, న్యూ, ఎప్సిలాన్, న్యూ, సిగ్మా, సిగ్మా అంటే ఎస్, టౌ, ఓ, మళ్ళా ఎస్, సై. దాన్నే మనం ట్రాన్స్లేట్ చేస్తే థియోనిప్టస్ అవుతుంది. ఇది టీ అయితే, ఇది ఈ అయితే, ఇది ఓ అయితే, ఇది పై, పిఎన్ఈ, న్యూ కదా, ఎన్, సిగ్మా, ఎస్, టౌ, ఓ, ఎస్, థియోనిప్టస్. ఓకే, థియోనిప్టస్ అనే పదం నుంచి వచ్చింది.
థియాలజీ అంటాం కదా, థియాలజీలో టీ అంటే ఏంటి? థియోస్ అంటే మీకు తెలుసు కదా, థియాలజీలో థియోస్ తెలీదా? దేవుడు. థియాలజీ అంటే దేవుని శాస్త్రం, గాడ్. ఓకే. నిప్టస్ దాన్ని ఏమంటామంటే న్యూమాటిక్ అంటాం. అంటే న్యూ అనగానే యాక్చువల్గా ఎయిర్, గాలి అని వస్తుంది. ఇంకో విధంగా చెప్పాలి అంటే ఊపిరి అని కూడా అనొచ్చు. మనం తెలుగులో మనకు అర్థం కావాలంటే ఊపిరి అని కూడా అనొచ్చు దీన్ని. ఓకే. యాక్చువల్గా దీని అర్థం ఏంటంటే బ్రీతెడ్, దేవుడు గాలి పీల్చుకుని వదలడం, ఆ విధంగా ఊపిరి అనే అర్థం వచ్చే పదం నిప్టస్. నియో అనే పదాన్ని కూడా, న్యూమాటిక్ అనే పదాన్ని కూడా మనం అధికంగా వాడుతూ ఉంటాం. మెకానికల్ వాళ్ళు కూడా ఎక్కువ వాడుతూ ఉంటారు. సో దేవుని ఊపిరి. జనరల్గా నాకు తెలుగు ట్రాన్స్లేషన్ చాలా ఇష్టం. ఇంగ్లీష్ కంటే చాలా చోట్ల తెలుగు ట్రాన్స్లేషన్, గ్రీక్, హీబ్రూ నుంచి మంచి పదాలు వాడబడ్డాన్ని చూస్తూ ఉంటాం. ఇక్కడ ఈ పదానికి వచ్చినప్పటికి మాత్రం కొంతమంది ఇన్స్పిరేషన్ అని ఇంగ్లీష్లో వాడడం, తెలుగులో దైవావేశము అని వాడడాన్ని మనం చూస్తూ ఉంటాం. యాక్చువల్గా ట్రాన్స్లేట్ చేయాలంటే దేవుడు ఊపిరి వలన కలిగిన ప్రతి లేఖనం మనం రాసి ఉండాలి. గాడ్ బ్రీతెడ్, ఆయన ఊపిరి ద్వారా వచ్చిన దేవుని ప్రతి లేఖనము. ఆయన ఊపిరి ఊదగా ఏమయ్యాడు నరుడు? జీవాత్మ. సో ఆయన ఊపిరిలో ఏముంది? జీవం ఉంది. సో ఆయన ఊపిరి వల్ల కలిగిన ప్రతి లేఖనానికి ఏముంటది? జీవం ఉంటుంది. జీవం ఉండడం అంటే ఏంటి? నరుడు జీవాత్మ అయ్యాడు. నరుడు అంతకుముందు ఏంటి? జీవాత్మ అయినప్పుడు ఏమయ్యాడు? అంతకుముందు ఏంటి నరుడు? జీవాత్మ కాకముందు, ఊపిరి ఊదకముందు మట్టి బొమ్మ. ఊపిరి ఊదాక జీవించే ఆత్మ అంటే ఏమయ్యాడు? ప్రాణం వచ్చింది, బతికిన. ప్రాణం అంటే ఏం జరుగుతుంది? మాట్లాడగలడు, చూడగలడు, చలించగలడు, కన్విన్స్ చేయగలడు. ఓకే. అటు ఇటు పరిగెట్టగలడు. సో ఒక జీవం అనేది ఉంది, చలించగలిగే వ్యక్తి అయ్యాడు ఎవరు? మానవుడు. అలాగే ఇక్కడ కూడా లేఖనము దేవుని ఆవేశం వలన కలిగింది, అంటే చలించగలిగే, జీవించగలిగే విషయం అయింది. సో దీన్ని మనము కొద్ది నిమిషాలు చూడబోతున్నాం. పరిశుద్ధ గ్రంథము దేవుడు సృష్టించినది, దేవుడి చేత తయారు చేయబడింది. ఓకే. ఈ వచనము దేవుడు ఎలా తయారు చేయించాడు అన్న విషయాన్ని, ఏ సాధనాలను వాడుకుని తయారు చేయించడం అన్న విషయాన్ని మనకి చూపించట్లేదు, కానీ దేవుని ద్వారా ఈ లేఖనం రాయబడింది అన్న విషయం మాత్రమే ఈ వచనం మనకి చూపెడుతుంది. మనం చాలా జాగ్రత్త పడాలి. బైబిల్ చెప్పంది బైబిల్ నోట్లో పెట్టక్కర్లేదు. బైబిల్ ఇక్కడ ఏం చెప్తుంది? దేవుని యొక్క దేవావేశం వలన మాత్రం ప్రతి లేఖనం కలిగిందని చెప్పింది. కానీ దేవుడు ఏ పెన్ వాడాడు? రైలాన్స్ పెన్ వాడా? ఇంక్ పెన్ వాడా? రాయి వాడా? లేకపోతే గొప్ప వ్యక్తులను వాడా? పామరులను వాడా? విద్యావంతులను వాడా? విద్య లేని వాళ్ళని వాడా? ఈ విషయాలు ఏం మాట్లాడలేదు. ఒకటే మాట్లాడింది ఏంటంటే దేవుడు ఉపయోగించిన ఏ సాధనమే ఉపయోగించాడో చెప్పట్లేదు, కానీ దేవుని చేత ఉత్పత్తి చేయబడింది అన్న విషయం మాత్రం క్లియర్గా ఈ విషయము మనకి చూపెడుతూ ఉంది. ఓకే. దేవుని చేత తయారు చేయబడింది ఈ వాక్యం. దైవావేశాన్ని కొంచెం అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నిద్దాం. ఆ దైవావేశం అనేది అర్థమైతే మనకి ఇంకొంచెం వాక్యము ఇంకొంచెం క్లియర్గా అర్థమవుతుంది. దేవుడు ఈ విషయాన్ని పర్యవేక్షించాడు, కానీ ఏ ఒత్తు వాడాలి, ఏ పదం వాడాలి అని ఆయన నిర్దేశించలేదు. ఓకే. దేవుడు పర్యవేక్షించాడు అంటే హీ అబ్జర్వ్డ్, ఆయన అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు అంతేకాని, లేకపోతే ఆయన పర్యవేక్షణ చేస్తూ ఉన్నాడు, కానీ ఏ ఒత్తు వాడాలి, ఏ పదం వాడాలి అనేది ఆయన నిర్దేశించలేదు. అందుగురించి ఒక్కొక్క వ్యక్తి ఆయనకు వొకాబులరీ, ఆయన మాటల్లో ఏ మాటలు ఎక్కువ మాట్లాడతాడో ఆ మాటలతోనే వాక్యం రాయడాన్ని చూస్తూ ఉంటాం, కానీ వాళ్ళు కొత్త పదాలు రాయడాన్ని మనం చూడటం లేదు. వాళ్ళకి తెలిసిన పదాలే, వాడుక భాషలో ఉన్న పదాలే, వాళ్ళు రెగ్యులర్గా వాడే పదాలే వాడడాన్ని మనం చూస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మత్తయి సువార్త ఎక్కువ యూదా ఆచారాల పదాలని ఎక్కువ వాడడాన్ని మనం చూస్తూ ఉంటాం, ఎందుకంటే అక్కడే పెరిగాడు, అక్కడే ఉన్నాడు కాబట్టి. అదే
మనం మార్కు రాసిన మాటలు చూస్తే కొంచెం వేరే విధంగా మనకి కనబడ్డాన్ని మనం చూస్తూ ఉంటాం. ఎవరి మాటలను బట్టి వాళ్ళ రాయడాన్ని చూస్తూ ఉంటాం. దేవుడు మానవ రచయితల్ని మరియు వారి సొంత వ్యక్తిగత శైలులను ప్రాసలను మార్చలేదు. అంటే యోబు కాలంలో వాళ్ళు మాట్లాడుకునేవారు కాదు, పాటలే పాడుకునేవారు ఒకరి మీద ఒకరు. సో అలాగే ఆ గ్రంథం రాయబడింది, అంతేగాని దాన్ని మళ్ళా మార్చేయలేదు. పౌలు రాసిన పత్రికలు విచిత్రంగా ఏంటంటే గ్రాంధికమైన గ్రీకు భాషలో రాయబడలేదు, వాడుక గ్రీకు భాషలోనే కోయినోకియా కాదు, వాడుక భాష అయిన గ్రీకు భాషలోనే రాశాడు, కానీ గ్రాంధిక భాషలో పౌలు రాయలేదు. సో వాళ్ళ సొంత వ్యక్తిగత శైలులు ఎలాగుంటే అలాగే రాశాడు. కీర్తనాకారుడు కొంతమంది కీర్తనకారులు చాలా విచిత్రమైన శైలి వాళ్ళకు ఉండేది. ఏంటంటే హెబ్రీ ప్రతి పదం ఆల్ఫా, బీటా, గామా ఈ పదాలు ప్రతి పదం వచ్చే దాంతో ఒక్కొక్క చరణం రాయడం వాళ్ళకి ఇష్టం అన్నమాట. అలాగే కొన్ని పాటలు రాయడాన్ని మనం చూస్తూ ఉంటాం. వాళ్ళ ప్రాస మాత్రం మార్చబడలేదు, దేవుడే పరీక్షించాడు. కానీ బైబిల్లో ఎటువంటి తప్పు లేకుండా రాయబడింది. ఆ ఒరిజినల్ మ్యానుస్క్రిప్ట్స్ అన్నీ కూడా ఎటువంటి తప్పు లేకుండా రాయబడింది. ఈ విషయాలను కూడా మనం చూస్తూ ఉంటాం. కొన్ని తప్పుడు ఆలోచనలు ఏమొస్తూ ఉంటాయంటే కొంతమంది ఏమనుకుంటూ ఉంటారంటే బాగా జ్ఞానం ఉన్న వాళ్ళు రాశారు బైబిల్ని అని. కాదు, బైబిల్ రాసిన వాళ్ళు బాగా జ్ఞానం ఉన్న వాళ్ళు కాదు, కానీ మానవాతీతమైన శక్తి కలిగిన వాళ్ళు రాశారు. ఓకే, దేవుడు వారికి మానవాతీతమైన శక్తి ఇవ్వడాన్ని బట్టి వాళ్ళు రాశారు. వాళ్ళు ఏదో గొప్ప జ్ఞానవంతులు అని మాత్రం కాదు. ఓకే, వాళ్ళు కూడా ఎలా ప్రేరేపించబడ్డారయ్యా? ఇన్స్పిరేషన్ అంటే ఇప్పుడు కూడా సగటు విశ్వాసి ఎలా ప్రేరేపించబడతాడో అలాగే లేఖనాలు రాసిన వాళ్ళు కూడా ప్రేరేపించబడ్డారు అని కొంతమంది అపోహపడుతూ ఉంటారు. కాదు, అలాగైతే కనుక ఈరోజు కూడా మనం బైబిల్ రాసేయచ్చు. ఈ ప్రత్యేకమైన ప్రత్యక్షత, ఈ వాక్యంలో కలిగిన ప్రత్యక్షత కేవలము వారికి మాత్రమే కలిగింది. అది మరలా సంఘంలో ఇంకెవరికి కలగలేదు. అలా కలిగితే కనుక ఇప్పుడు కూడా మమ్మల్ని బైబిల్ రాసుకుంటా కూర్చుంటాం, బైబిల్ ఎప్పటికీ ముగింపబడదు. ఈ మనకి సగటు విశ్వాసికి కలిగిన ప్రత్యక్షత కాదు, కానీ ఆ బైబిల్ గ్రంథాన్ని రాస్తున్న వాళ్ళ యొక్క దైవావేశం అనే పదము, ఈ పదం వాళ్ళకి మాత్రమే చెందింది, మనకి చెందింది కాదు. కొంతమంది ఏమనుకుంటున్నారంటే దేవుడు డిక్టేట్ చేశాడు వాళ్ళు రాశారని. లేదు, కొన్ని చోట్ల దేవుడు డిక్టేట్ చేశాడు, ఒప్పుకుందాం. మోషేతో చెప్పాడు ఏం రాయాలి అని, కానీ పౌలుకి చెప్పలేదు ఏం రాయాలి కొరింథీయులకు అని. యెషయాకి చెప్పలేదు ఏం రాయాలని, యెహెజ్కేలుకి చెప్పాడు కొన్ని విషయాలు ఏం రాయాలని. ద్వితీయోపదేశకాండంలో మోషే రాశాడే కానీ దేవుడు ద్వితీయోపదేశకాండం అంటే నువ్వు రాయి అని చెప్పలేదు. సో కొన్ని దేవుడు నోటితో చెప్పాడు రాయమని, కొన్ని అలా జరగలేదు, చాలా వరకు కూడా అలా జరగలేదు. కొంతమంది ఏమనుకుంటారంటే కొంత మాత్రమే దైవావేశము, మొత్తం లేఖనం అంతా కాదు, లేఖనాల్లో కొన్ని మాటలు మాత్రమే దేవుని ఆవేశం వల్ల కలిగాయి, దైవావేశం దేవుని ఊపిరి వల్ల కలిగాయి, అంతా కాదు అని. లేదు, ఈ 66 పుస్తకాలు కూడా దేవుని ఆవేశం వల్లే కలిగింది. ఇందులో అపవాది మాట్లాడిన మాటలున్నాయి, యేసుప్రభు మాట్లాడున్నాయి, దేవుడు మాట్లాడిన మాటలున్నాయి, అబద్ధ ప్రవక్తలు చెప్పిన ప్రవచనాలు ఉన్నాయి. కానీ ప్రతి మాట కూడా దేవుని ఆవేశం వల్ల కలిగింది, దైవావేశం వల్ల కలిగింది. మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నాను, ఇందులో దేవుడు మాట్లాడిన మాటలు ఉన్నాయి, ఇందులో అపవాది మాట్లాడిన అబద్ధాలు ఉన్నాయి, ఇందులో అబద్ధ ప్రవక్తలు చెప్పిన అబద్ధ ప్రవచనాలు కూడా ఉన్నాయి. కానీ మనుషులు చేసిన పాపాలు కూడా లెక్కించబడ్డాయి. కానీ ఇదంతా కూడా బైబిల్లో ఉన్న ప్రతి వచనం కూడా దేవుని ఆవేశం వల్ల కలిగింది, దేవుని ఊపిరి వల్ల కలిగింది. కొంచెం పదాలు రెడ్ కలర్లో ఉన్న ప్రింట్లో ఉన్న రెడ్ కలర్ మాత్రమే దేవుని ఆవేశం అని అనుకోవడం భ్రమ. అలా బైబిల్ మనకు చెప్పలేదు. లేఖనమంతా కూడా ఆయన చేత ప్రేరేపించబడి ఆయన ఉనికిలోనే జరగబడింది అన్న విషయాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాము. కొంతమంది ఏమనుకుంటారంటే భావాలు మాత్రమే ప్రేరేపించబడ్డాయి, యాక్చువల్ పదాలు కాదు అని అనుకుంటారు. అలా లేదు. బైబిల్ ఏం చెప్పింది అంటే అక్షరార్థం, యేసుప్రభు అన్న మాటలు మనకు జ్ఞాపకం ఉంది కదా, ప్రతి అక్షరము కూడా ఆయన నిర్ణయించుకున్నట్లే జరిగింది. రచయిత శైలులు వాడబడ్డాయి, కానీ పరిశుద్ధాత్ముడు ఏమి రాయించాలనుకున్నాడు, దేవుడు ఏమి రాయించాలనుకున్నాడో అదే వాళ్ళు రాసేటట్లుగా చూడడాన్ని మనం చూస్తూ ఉన్నాము. సరైన అవగాహన ఏమిటి అంటే మొత్తం బైబిల్
తప్పు లేని విధముగా మరియు తప్పు చేయలేనిదిగా రాయబడింది. మనల్ని రిపీట్ చేస్తున్నాను, 2 పదాలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. థియాలజికల్గా ఈ 2 చాలా పెద్ద పెద్ద పదాలు. ఒకటి ఇన్ఫాలిబుల్, ఎప్పటికీ తప్పు లేదు. ఇన్ఎరెంట్, ఎప్పటికీ తప్పు చేయలేదు. బైబిల్ తప్పు చేయలేదు. ఇంకోటి బైబిల్ ఇన్ఫాలిబుల్, బైబిల్లో తప్పు పట్టలేము. ఓకే, ఎందుకు తప్పు పట్టలేము? అది తప్పు చేయలేదు కాబట్టి. ఎందుకు తప్పు చేయలేదు? దేవుడు రచించాడు కాబట్టి, ఆ దేవుడు రచయిత గ్రంథకర్త అయి ఉన్నాడు కాబట్టి, దేవుడిలో తప్పు లేదు కాబట్టి బైబిల్ గ్రంథంలో కూడా తప్పు అనేది దొరలదు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. బైబిల్, ఎంటైర్ బైబిల్ అంతా కూడా ఇన్ఫాలిబుల్ అండ్ ఇన్హెరెంట్, అందులో తప్పు పట్టలేము మరియు తప్పు చేయలేనిదిగా మనకి కనబడుతూ ఉంటుంది. ప్రతి లేఖనము దైవావేశం వలన కలిగింది. మొత్తం లేఖనం అంతా దేవుని యొక్క ఆవేశం వల్ల కలిగింది. 2 పేతురు 1:21 చూస్తే, మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలముగా పలికిరి. మనుషులు పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి దేవుని మూలముగా పలికారు. హోలీ స్పిరిట్ అనే ఆ పరిశుద్ధాత్ముడు ఈ గ్రంథాలకి సహా రచయితగా మనకి కనబడుతున్నాడు. పరిశుద్ధాత్ముడు సహా రచయితగా మనకి కనబడుతూ ఉన్నాడు. ఇదే విషయం మనకి ఇంకా అర్థం కావాలంటే చూద్దాం. 110వ కీర్తన తీద్దాం ఒకసారి. టైం ఉందా? ఇంకొక పావు గంట వెళ్ళొచ్చా? అందరూ నిద్రపోతున్నారండి. 110వ కీర్తన లేదండి, నిద్రపోవట్లేదు. తప్పించానా? ఒకసారి దాన్ని ఫుట్ నోట్ ఉంటే ఒకసారి చదవండి. ఫస్ట్ లైన్ చాలు. ప్రభువు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు. ఓకే, ఎవరు ఈ గ్రంథాన్ని రాశారు? దావీదోను. దావీదు ఈ కీర్తన రాశాడు. ఎందుకంటే యేసుప్రభు కూడా చెప్తాడు, ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన మాటలు. మార్కు సువార్త 12:36 చూద్దాం. నేను నీ శత్రువులను నీకు పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుమారుడి నా కుడివైపున కూర్చుండుమని ప్రభువు నా ప్రభుతో చెప్పాను అని దావీదే పరిశుద్ధాత్మ వలన చెప్పాను. ఇప్పుడు దావీదు రచించాడా, పరిశుద్ధాత్మ రచించాడు దీన్ని? పరిశుద్ధాత్ముడు దావీదు ద్వారా రాసించాడు. అది వెరీ గుడ్, వెరీ గుడ్. సో దావీదు పలికిన మాటలే కీర్తన గ్రంథం. ఆ కీర్తన, ఆ పాట రాసింది దావీదు అన్న అర్థం అందరికీ ఉంది. కానీ ఇక్కడ యేసు ప్రభు వచ్చినప్పటికి ఎవరికి అంటగట్టాడు ఆ పదాన్ని? పరిశుద్ధాత్మునికి అంటగట్టాడు. సో పరిశుద్ధాత్ముడు దావీదు సహ రచయితలు ఆ వచనాలకి. ఆ కీర్తనలో 41 ఫస్ట్ లైన్ చూద్దాం. 41వ కీర్తన. ధన్య ఫ్యాన్ ఆఫ్ చేయి. 41వ కీర్తన. బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవానే తప్పించును. ఎవరు రాశారు ఆ కీర్తన? అక్కడే కొంచెం మనకి ఆ కీర్తన ఎవరు సేకరించారు అనేది కూడా ఉంటుంది. దావీదు. కీర్తన అన్నా 2వ కీర్తన. కీర్తన ధన్య స్విచ్ ఆఫ్ ద ఫ్యాన్ ప్లీజ్. ఎవరు రాశారు? రాయలేదు. ఎవరు రాశారు? రాయలేదు. ఒకసారి చదువుతాం ఫస్ట్ టైం. అన్యజనులు ఎలా అలరి రేపుచున్నారు, జనములు ఎలా వ్యర్థమైన దానిని తలంచుచున్నవి. చాలు చాలు. సో 41వ కీర్తన చూసాం, 2వ కీర్తన చూసాం. ఇప్పుడు అపోస్తల కార్యాలు 1:16 చూస్తే ఏమంటాడంటే, సహోదరులారా, యేసును పట్టుకున్న వారికి త్రోవ చూపిన యోధాను గూర్చి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వము పలికిన లేఖనము నెరవేరవలసి ఉండెను. ఓకే, పరిశుద్ధాత్ముని ద్వారా లేఖనము, దావీదు రాసిన లేఖనము నెరవేర్చవలసి ఉంది. ఓకే, 17వ ఏమన్నాడు? అతడు మనలో ఒకడు ఎంచబడిన వాడే ఈ పరిచర్యలో పాలు పొందని యోధా ద్రోహి. సో ఈ వచనాలు చూస్తే కనుక ఎక్కడికి రెఫర్ చేస్తూ ఉన్నాడు? పరిశుద్ధాత్మకి. సో ఈ కీర్తన గ్రంథంలో ఈ విషయాన్ని పరిశుద్ధాత్మకి అంటగట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దావీదు ద్వారా పలికించాడు. 4:24 అపోస్తల కార్యాలు 4:24. అన్యజనులు ఎలా అలరి చేసి, అది 2వ కీర్తన ఇందాక చదివాం కదా, ఆ విషయమే.
లాస్ట్ లో ఏం అక్కడ చెప్పాడు? ఈ కీర్తన గురించి ఎవరు రాశాడని చెప్పాడు? పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రి నీ సేవకుని దావీదు నాడు పలికించితివి. ఇప్పుడు రెండో కీర్తన ఎవరు రాశారు? దావీదు ప్రతిసారి అక్కడ సో ఫుట్ చెప్పాలి. దావీదు ద్వారా రాయించబడింది. దావీదు ద్వారా పరిశుద్ధాత్ముడు రాయించాడు కదా. అంతే. దావీదు రాస్తే కీర్తనని ఇక్కడ ఏమంటున్నాడు? ఎవరు రాశారట? పరిశుద్ధాత్మ రాశాడు అని చెప్పి బైబిల్ చెప్తా ఉంది. సో దాని అర్థం ఏంటంటే దావీదే రాశాడు కానీ పరిశుద్ధాత్ముడు రాయించాడు ఈ మాటల్ని. సో రెండో కీర్తన ఎవరు రాశారు ఇప్పుడు? పరిశుద్ధ దేవుడు. దావీదు రాయించాడు. మీకు అక్కడ ఫుట్ నోట్ అక్కడ లేకపోయినా ఓ పైన ఇక్కడ మనకి స్పష్టంగా బైబిల్లో రాయబడి ఉంది. ఓకే, సో ఈ గ్రంథం అంతా అలాగే మనం చూస్తూ ఉంటాం. ఒక చోట మోషే రాసి ఉంటాడు కానీ ఇక్కడ ఏమంటాడంటే దేవుడు చెప్పలేదా మీకు అని యేసుప్రభు పలికిన మాటలను కూడా మనం చూస్తూ ఉంటాం. ఓకే, రోమిలికి రాసిన పత్రిక 9వ అధ్యాయం 1-3 వచనాలు చదువుతాం. రోమా 9:1-3 విచిత్రంగా ఉంటుంది అక్కడ. నాకు బహు దుఃఖమును నా హృదయంలో మానని వేదన కలవు. ఓకే, ఎవరికట ఇది చెప్తానే? పౌలుకి చాలా దుఃఖం కలుగుతుంది, హృదయంలో చాలా మానని వేదన కలుగుతుంది. పరిశుద్ధాత్మ యందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నది. ఎవరు ఈ కలత, ఈ ఎమోషన్స్ ఫీల్ అవుతూ ఉన్నారు? పౌలు. ఈ ఎమోషన్స్ అన్నీ కూడా రాశాడు లేదు అక్కడ? రాశాడన్నా. భావోద్రేకాలు వచ్చాయే కానీ తప్పులు మాత్రం రాలేదు. పౌలు తన యొక్క భావోద్రేకాలను రాశాడు. దావీదు తన యొక్క భావోద్రేకాలను, కీర్తనాకారుల్లో చాలా చోట్ల భావోద్రేకాలు రాయడం చూస్తుండే. ఇర్మియా ఒక చోట నేను నా వల్ల కాదు, నేను నా నోరు మూసుకుంటాను, కానీ నీ వాక్యం నాలో మండిస్తూ ఉండగా నేను ఎలా మానగలుగుతాను? భావోద్రేకాలు వచ్చాయి కానీ ఆ భావోద్రేకాలను బట్టి తప్పులేమీ దొల్లలేదు. ఇది దేవుని పరిశుద్ధాత్మని చేత ప్రేరేపించబడిన వాక్యము. మత్తయి సువార్త 5వ అధ్యాయం 18వ వచనం, తన గురించి తాను ఏం చెప్పుకుంటూ ఉంటుందంటే వాక్యము, యేసుప్రభు చెప్పిన పలికిన మాట ఏమో జరుగుతుందట. 5:18 తెలిసిందే కదా మీకు అందరికీ. ఆకాశమును భూమియు గతించిపోయినా కానీ ధర్మశాస్త్రం అంతే నెరవేరు వరకు దాని యందు ఒక పొల్లైనను ఒక సున్న అయినను ఏమవుదు తప్పిపోదని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. 119:72 వచ్చు. 119 కీర్తన 72 వచ్చాను. ఒక నిమిషం. 119 కీర్తన 72. నాకు శ్రమ కలిగినప్పుడు. ఓకే, సో ఒక అక్షరము ఒక పొల్లు కూడా తెలుగులో అలా రాశారు. ఒక అక్షరము ఒక పొల్లు పోదని. ఇంగ్లీష్లో జాట్ అంటాడు. జాట్ అంటే జస్ట్ ఒక చుక్క పెట్టడానికి కూడా జాట్ అని అంటారు. యాక్చువల్గా దాని అర్థం ఏంటి అంటే ఈ త్వరల్లో ఉండే చిన్న చిన్న గీతల కింద వచ్చే చిన్న చిన్న గీతలు కూడా మిస్ అవ్వదు. దాని ఫైనల్గా కంక్లూజన్ వేసి ఏం చెప్తే ధర్మశాస్త్రం అంతా కూడా తప్పు లేదు, అందులో చెప్పబడిన అంత ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది. అది అందులో తప్పు అనేది లేదు. అయితే కొన్నిసార్లు కొన్ని గ్రంథకర్తలు చాలా రీసెర్చ్ చేసి చాలా అర్థం చేసుకుని అక్కడ ఇక్కడ అడిగి అక్కడ ఇక్కడ తెలుసుకుని వాక్యం రాశారు. అలా రాసినంత మాత్రం చేత అది దైవావేశం కాకపోలేదు. కొంతమంది అది నిజమా కాదా అని తెలుసుకుని రాశారు. లూకా సువార్త 1వ అధ్యాయము 4 వచనాలు చూస్తే మనకు అర్థమవుతుంది. అంత మాత్రం చేత అది వాక్యం కాకపోలేదు, అది కూడా ప్రేరేపించబడింది, దేవుని చేత ప్రేరేపించబడింది. అరే ప్రేరేపించబడితే పైనుంచి వచ్చేయాలి కదా, వాళ్ళు రాసేయాలి కదా, అలాగా వాళ్ళ ఆలోచనలు అలా వస్తూ ఉంటుంటే రాసేయాలి కదా, అలా బైబిల్ చెప్పలేదు. వాళ్ళు వాళ్ళ శైలిలోనే రాశారు, వాళ్ళ భావోద్రేకాలే రాస్తున్నారు, కానీ తమ స్వంత భావోద్రేకాలు రాస్తున్నారు, కానీ దేవుని చేత ప్రేరేపించబడి పరిశుద్ధాత్మ ఊపిరి ద్వారానే వాళ్ళు రాస్తూ ఉన్నారు. దావీదు తన కీర్తన రాసినప్పుడు శపిస్తూ రాత్రు కదా రాస్తాడు. అదేంటి అతను భావోద్రేకమా? భావోద్రేకం అయినప్పటికీ అది దేవుని ప్రేరేపణ చేత రాయించబడింది. దైవావేశమే, దేవుని యొక్క వాక్యే, దేవుని యొక్క వాక్యే. మొత్తం బైబిల్ అంతా దేవుని యొక్క. యోబు గ్రంథంలో సాతానికి యేసుప్రభు దేవునికి జరిగిన మాటలు ప్రతి మాట దేవుని వాక్యే.
ఆయన దైవావేశం చేత నీకు నాకు రాయించిన మాటలు ప్రతి వాక్కు కూడా. మనం ఇంటర్ప్రిటేషన్ గురించి మాట్లాడట్లేదు, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలన్న దాని గురించి మాట్లాడట్లేదు. దేవుడు నీకు నాకు సన్నద్ధులే ప్రతి సత్కార్యం చేయడానికి మనకు అవసరమైనట్లుగా ఆ మాటలు రాయబడ్డాయి. అంతేగాని అపవాది ఇటు అటు తిరుగుతూ వచ్చాను కాబట్టి మనం కూడా తిరుగుతూ ఉందాం అలా కాదు దాని అర్థం. మనం ఇంటర్ప్రిటేషన్ చేయట్లేదు ఇంకా. అవునవును. ఓకే, దాన్ని ఎలా మనం అన్వయించుకోవాలి అనేది మనం చెప్పట్లేదు ఇప్పుడు, అది ఇప్పుడప్పుడే చెప్పబోం కూడా. ఈ వచనాన్ని బట్టి మనం అర్థం చేసుకున్నాం. దాన్ని బట్టి మిగతా బైబిల్ అంతా ఏం చెప్పుకుంటుంది తన గురించి అనేది కూడా చూసుకున్నాం. యోబు 28:25 ఏమంటారంటే, గాలికి ఎంత బరువు ఉండవాలని ఆయన నియమించినప్పుడు గాలికి బరువేందిరా బాబు, గాలికి బరువే లేదు కదా అని చెప్పి చాలామంది ఈ మాటల్ని తృణీకరించారు. ఇంచుమించుగా 17వ శతాబ్దం వరకు కూడా అనుకుంటా. అయితే గాలికి బరువు ఉంది అని తెలిసిన తర్వాత అరే మనం తప్పు అనుకున్నాం, యాక్చువల్గా గాలికి బరువు ఉంది అని చెప్పి తెలుసుకున్నారు. సో అప్పటి వరకు బైబిల్ తప్పు అని అన్న వాళ్ళు అరే తప్పు కాదు అది రైటే అని చెప్పి తర్వాత తెలుసుకున్నారు. కొన్ని తప్పులుగా అనిపించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రాజుల గ్రంథాల్లో కొన్ని చెప్పిన ఊర్లు లేవు కదా అని చెప్పి బైబిల్ తప్పు అనుకున్నారు. తర్వాత ఆ ఊర్లు బయటపడిన తర్వాత అరే లేదు మనం అయితే పొరపాటు పడ్డామని తెలుసుకున్నారు. కొన్ని అలా తప్పుల కింద కనిపించవచ్చు, కానీ యాక్చువల్గా తప్పులేమీ కాదు. మనం అర్థం చేసుకోవడం తప్పే ఉండొచ్చు, కానీ బైబిల్ తప్పు కాదు. ఒకప్పుడు ఏమనుకుంటూ ఉన్నారు అంటే భూమి చుట్టే సూర్యుడు, భూమి చుట్టే ఈ ప్లానెట్స్ అన్నీ తిరుగుతూ ఉన్నాయి అని అనుకున్నారు. కానీ తర్వాత తెలుసుకున్నారు లేదు మనం పొరపాటు పడ్డాము, సూర్యుడు చుట్టే అన్నీ తిరుగుతున్నాయి, బైబిల్ ఎక్కడ కాంట్రడిక్ట్ చేయలేదు అన్న విషయాన్ని కూడా తెలుసుకున్నారు. సో బైబిల్లో అడపాదడపా కొంచెం మిస్టేక్ అయినట్లుగా కనిపించచ్చేమో, కానీ అది కాలక్రమేపీ ఆ చరిత్ర అయితే కనుక చరిత్రలో ప్రూవ్ అవుతుంది, అది సైన్స్ అయితే కనుక సైన్స్లో ప్రూవ్ అవుతుంది, మ్యాథ్స్ అయితే కనుక మ్యాథ్స్లో ప్రూవ్ అవ్వడాన్ని మనం చూస్తూ ఉన్నాము. సో పోయిన వారం కూడా దీన్ని మనం చూసుకున్నాం. యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలో 7 మార్లు కరిగి ఊదిన వెండంత పవిత్రమైనవి. లాస్ట్ టైం మనం చూసుకున్నాం, వడకట్టినప్పుడు ప్రతి వడకట్టినప్పుడు కూడా చెత్త మిగిలిపోతూ ఉంటుంది. వాక్యము అలా మిగిలిపోలేదు, ప్రతిసారి వడకట్టినప్పుడు పూర్తిగా వచ్చేది, మళ్ళీ వడకడితే మళ్ళీ పూర్తిగా వచ్చేది, ఏ మట్టి కూడా లేదు. అంత పవిత్రమైన మాటలు ఇది. మనకు అర్థం కావడం కోసం ఇలా రాయబడిందేమో, కానీ ఈ మాటలన్నీ కూడా యెహోవా మాటలు. ఆయన లేఖనం అంతా కూడా సంపూర్తిగా ఆయన పవిత్రంగా మన ముందు ఉంచాడు. ఇక్కడ కీర్తన గ్రంథంలో 12వ కీర్తన 6వ చరణంలో మాట్లాడిన మాట యెహోవా మాటలు అంటే మనం ఏం అర్థం చేసుకోవాలి? ఆయన వచ్చి మనతో చెప్పిన మాటలా, లేకపోతే లిఖించిన మాటలా? మనకు ఆ కీర్తన బట్టి క్లియర్గా అర్థమవుతుంది. ఆయన లిఖించిన మాటలు, ఈ థోరా, పెంటటుక్ 5 గ్రంథాలు, యెషయా ఈ కీర్తన గ్రంథము, ఇంకా చారిత్రక గ్రంథాలు ఏమైనా రాయబడినట్లయితే అప్పటికి అన్నీ రాయబడలేదు, అవన్నీ కూడా రెఫర్ చేస్తూ మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఓకే, సో ఫైనల్గా మనం అర్థం చేసుకునేదంటే బైబిల్ తన గురించి చాలా ఏం చెప్పుకుంటుందంటే అందులో తప్పులేమీ లేవు, అందులో చెప్పబడిన అంత సంపూర్తిగా నెరవేర్చబడుతుంది. బైబిల్కి ఒక గ్రంథకర్త ఉన్నాడు, దానితో పాటు సహ గ్రంథకర్త ఉన్నాడు. అందుకే ద్వంద్వ రచయితలు అని అంటూ ఉంటాం. 2 రచయితలు ప్రతి గ్రంథానికి ఉండడాన్ని మనం చూస్తూ ఉంటాం. కీర్తన గ్రంథం అయితేనేమి, యెషయా గ్రంథం అయితేనేమి, ప్రకటన గ్రంథం అయితేనేమి, ప్రతి గ్రంథానికి కూడా 2 రచయితలు ఉండడాన్ని చూస్తాం. ఇది డిక్టేట్ చేస్తే రాసింది కాదు, కానీ దేవుడు వాళ్ళని ప్రేరేపించడం బట్టి, ఆయన ఊపిరిని బట్టి వాళ్ళు ప్రేరేపించబడి వాళ్ళు రాయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళ భావోద్రేకాలు కూడా వచ్చాయి, వాళ్ళ శైలి వచ్చింది. వాళ్ళు హెబ్రీలో మాట్లాడితే హెబ్రీలో రాశారు, గ్రీకులో మాట్లాడితే గ్రీకులో రాశారు. వాళ్ళ శైలిలోనే వాళ్ళు రాసుకుంటూ వచ్చారే, కానీ దేవుడు కొత్త పదాలు వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ చేత రాయించలేదు. కొత్త దర్శనాలు వాళ్ళకి చూపించాడు, వాళ్ళకి ఊహలకు అందని దర్శనాలు చూపించాడు. ఆ దర్శనాలు వాళ్ళు ఎలా రాయగలిగితే అలాగే రాయడాన్ని మనం చూస్తూ ఉన్నాము. సో దైవావేశము అంటే ఏమిటి అంటే ప్రేరేపించబడింది, పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడింది. ఏ మాటలు ప్రేరేపించబడ్డాయంటే మొత్తం లేఖనమంతా, పూర్తి లేఖనమంతా దేవుని ఆవేశం వల్ల కలిగింది. మనుషులు పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడడాన్ని బట్టి రాయబడింది. సో ఇది దైవావేశము అంటే అర్థము. ఓకే, ఇక్కడితో ఈ పాఠాన్ని మనం ముగిద్దాం. అర్థమైనా మీకు అందరికీ తెలిసినాయా? మీకు కొత్త విషయాలు ఏం కాదు ఇవి.
ఏంటి సైలెంట్ అయిపోయాను? తమ్ముడు అవునే. ఓకే తమ్ముడు, అర్థమైంది. మత్తయి సువార్త 2:32 ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 2:32 ఒకసారి నేను చదువుతాను. 5 మెంబర్స్ వెళ్ళిపోయారు, 5 మెంబర్స్. అయిపోయారా? చాలా మంది వెళ్ళిపోయారు. అక్కడ కూడా మత్తయి సువార్త 22:32 కూడా ఏమంటే, నేను అబ్రహాము దేవుడిని, ఇస్సాకు దేవుడిని, యాకోబు దేవుడిని ఉన్నానని దేవుడు మీతో చెప్పిన మాట మీరు చదవలేదా? అక్కడ దేవుడు చెప్పిన మాటల కింద అక్కడ క్లియర్గా యేసు ప్రభు చెప్పడం మనం చూస్తూ ఉంటాం. ఓకే, ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా? ఓన్లీ బేతని వాళ్ళు ఉన్నారు, ఎఫ్ఎఫ్ లో ముందు వెళ్ళిపోయారు మా వాళ్ళందరూ. ప్రసాద్ అన్నాడు. ప్రసాద్, తేజ, నేను ఉన్నాం అంతే. ఎఫ్ఏఎఫ్లో ఎవరు జాయిన్ అవ్వలేదు కదా? అయ్యారు, అందరూ అయ్యారా? నేను చూడలేదు, కనిపించలేదా? అందరూ అయ్యారా? జోసఫ్, రాజేష్, స్టీవ్